అందరూ సంతోషంగా ఉన్నారా? నేను ఎప్పుడు అడిగే మాట ఏంటంటే, మొట్టమొదటిది ఎల్లప్పుడూ చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏంటంట, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించాలి. హల్లెలూయా! సంతోషమే సగం బలం. ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంటామో, సంతోషంగా ఉంటామో, ఆనందంగా ఉంటామో, మనకి లాఫింగ్ థెరపీ అని చెప్పి కొన్ని పార్కుల్లో జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే నవ్వు 4 ఇందాలు చేయటానుకుంటారు, కానీ నవ్వు వల్ల చాలా లాభాలు వస్తాయన్నమాట. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళని ఏ సమస్య కూడా ఓడించలేదన్నమాట. ప్రతి సమస్య యూటర్న్ తీసుకోవాల్సిందే. ఆమేన్. నా దగ్గర చాలా సమస్యలు వస్తాయి, కానీ అవి ఎప్పుడు యూటర్న్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఏది నా మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆనందించాలి. దేన్ని బట్టి? నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసావు అనుకో, అయ్యో ₹1,00,000 కూడా లేదే, 10,000 కూడా లేదనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒకవేళ నీ వెయిట్ చూసుకున్నావు అనుకో, అరే ఎంత బరువు ఉన్నాను రా బాబు అని బాధ అనిపిస్తుంది. ఒకవేళ నీ సైజ్ చూసుకున్నావు అనుకో, అరే ఇంత లావు అయిపోయిందని చెప్పి బాధ అనిపిస్తుంది. ఏది చూసినా బాధ అనిపిస్తుంది, కానీ ఏ సైజ్ చూసిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు సంతోషిస్తారు. హల్లెలూయా! ఎందుకంటే ఆయన వెయిట్ మారడు, హైట్ మారడు, కలర్ మారడు, మనసు మారదు, ఏది మారదు, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉంటాడు. హల్లెలూయా! అటువంటి దేవుడిని ఆరాధిస్తున్న మనం కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏది ఏమైనా సరే, మన పక్కన 10,000 మంది కూలినా, మన కుడి పక్కన 1000 మంది పడినా, ఎవరు ఏమైనా సరే మనం ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండాలి. హల్లెలూయా! కాబట్టి నీ బిజినెస్ని బట్టో, పరిస్థితులను బట్టో, ప్రక్క వారిని బట్టో నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎప్పటికీ అది జరగని పని అనమాట. కాబట్టి అందరిని పక్కన పెట్టి పైనున్న ప్రభు వైపే నీ హల్లెలూయా! 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గత 3 వారాలుగా చాలా విస్తృతంగా దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. మేము అనేక గృహాలను దర్శించడం జరిగింది. మరి అనేక మంది వారు చూపినటువంటి ప్రేమాప్యతలను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. గతంలో నేను ఇదే హైదరాబాద్లో రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరు పట్టించుకోలేదు, కానీ ఈ రోజున అందరూ ఆహ్వానించేస్తూ ఉన్నారు, కానీ మాకు సమయం సరిపోక ఇంకా కొన్ని గృహాలను దర్శించలేకపోతున్నాం. కానీ నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను, ఎవరైతే మరి మమ్మల్ని ఆహ్వానిస్తారో ఖచ్చితంగా ఎక్కడున్నా సరే, ఏ మారుమూలలో ఉన్నా సరే, ఖచ్చితంగా మేము వచ్చి వాళ్ళని దర్శిస్తాం, వారి గృహాలని మేము దర్శిస్తాం, వారితో కూర్చుని ముచ్చటించి మాట్లాడి ఖచ్చితంగా రావాలనేటువంటి తీర్మానాన్ని తీసుకున్నాను. మినిస్ట్రీ ఇంకా గ్రో అయ్యే లోపలనే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మరి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం టైం ఇది అంతాను పిల్లలందరికీ? ఎగ్జామ్స్, పరీక్షల టైం. కాబట్టి నా అంశం ఏంటంటే పరీక్షలు. హల్లెలూయా! చాలామందికి బాధాకరమైన విషయం ఏంటంటే, చూడండి, ఎగ్జామ్స్ అందులోకి ఫీవర్ వస్తుంది కొంతమంది, ఎగ్జామ్ ఫీవర్ అంట. ఇట్లాంటి ఫీవర్లు ఏం తెచ్చుకోవచ్చు, కానీ ఇది మనకి చాలా విలువైనటువంటిది అనమాట. ఎవరైతే ప్రిపేర్ అవుతారో పరీక్ష వాళ్ళకి ప్రమోషన్. హల్లెలూయా! హల్లెలూయా! సరే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏంటంటే, అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా, హల్లెలూయా, పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను 12వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తూ ఉన్నాడంట. ఎవరు పరీక్షిస్తారు అని చూసినట్లయితే నిజంగా మన దేవుడు నీతిమంతులను పరీక్షించే దేవుడు. హల్లెలూయా! నాకు మొన్న నవ్వు వచ్చింది ఒక వీడియో చూస్తేనే. ఈ తోపుడు బండి ఉంటుంది కదా, దాని మీద ఒక ఆయన ప్లాస్టిక్ వస్తువులో ఉంటున్నాడు. బట్టలు ఉతుకునే టబ్స్ ఉంటాయి కదా, ఆ టబ్స్ ఉంటే ఇదేంటి ఇంత ఎలాగ ఉన్నదంటే ఆయన ఏం చేయడు, అలా ఇసిరాడమాట. ఎక్కడి నుంచి అక్కడ పడ్డది. చూడు అది ఎంత స్ట్రాంగ్ ఉన్నది అన్నది. కావాలంటే చెక్ చేసుకుంటే ఒక ఆవిడ వచ్చింది నైట్ వేసుకుని. చూశారు మీరు, అందరు నవ్వుతున్నారు నాకు తెలుసు. నైట్ వేసుకుని వచ్చి ఏం చేసిందంటే ఆ టబ్ని ఇలా పెట్టి ఆ నైట్ ఇలా పైకి లేపుకుని పైకి లేచి దాని మీద దూకింది.
ఉంటుంది అది మొత్తం పగిలిపోయింది, ఆవిడ కూడా కింద పడ్డది. పరీక్షించమంటే ఆవిడ ఏం చేసింది తెలుసా? చూసారు మీరు అందరూ కూడా, యూట్యూబ్లో వచ్చింది అదంతా కూడా, కావాలంటే మరి మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చూడొచ్చు అనమాట. అంత టబ్ అది. ఆ టబ్బ మీద ఏం చేసింది ఆవిడ? చూసుకోమంటే పొన్ని నొక్కుకున్న పట్టుకుని చూడాలి కదా, ఆ టబ్బను బోర్లించి మొత్తం నైట్ పైకి లేకపోయి ఏం చేసింది, పైకి ఎగిరి దాని మీద దూకిందనమాట. వెంటనే అది ఏమైంది, ముక్కల కింద పగిలిపోయింది అనమాట. ఇలాగా పరీక్షించమంటే ఇది కాదు ఇక్కడ అర్థం. మన దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వారిని కూడా, అందరినే కాదు, నీతిమంతులను పరీక్షిస్తాడంట. ఎందుకంటే అందులో ఏమన్నా తేడా ఉంటే తీసేయటానికి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి తెలిసినా తెలియకపోయినా భూమి మీద మరి ఈ యొక్క క్షణంలో దేవుడు మనలను పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే నీ దేవుడని యెహోవా మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలంట. ప్రతిదీ, నా భార్య ఒక మాట చెప్తుంది ఏంటంటే, ప్రతిదాని దేవుడు చూస్తున్నాడంట. మనకి కొన్ని సీసీ కెమెరాలు ఉంటాయన్నమాట, దాని ఫేస్ అటు ఉంటే ఓహో అటు ఉంది కాబట్టి చూడలేదు అని కొన్ని తప్పించుకుంటూ ఉంటాం. కొన్ని కేసులు కొన్ని చూడండి, ఇక్కడ ఫుటేజ్లో రికార్డ్ అవ్వలేదు, అది ఇదని తప్పించుకుంటుంటారు. కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడో, నేను నా చిన్నప్పుడు ఏదో మూవీకి వెళ్ళాను, అందులో వాళ్ళ నాన్న దొంగతనం చేసి డబ్బులు దాస్తుంటాడు అనమాట. తలుపేసేయమ్మ అంటాడు వాళ్ళ పిల్లని. ఎందుకనంటే ఎవరు చూడకూడదంటే తలుపేస్తుంది. కానీ అక్కడ ఆ పిల్లకు చైర్ వేసుకుని వెళ్ళి ఏం చేస్తుందంటే దేవుడి ఫోటోకి ఇలాగ అడ్డాడుతుంది. ఏంటి అమ్మ చేస్తున్నానంటే దేవుడు చూస్తున్నాడు నాన్న అంటుంది. అర్థమైందా? అంటే ఆ దేవుడు ఫోటో గడ్డు పెట్టేస్తే ఇంకా దేవుడు చూడడం అనేటువంటి భ్రమలో ఆ పిల్ల ఉంటుంది. ఈరోజు చాలామంది అలా అనుకుంటున్నమాట, దేవుడు ఏం చూడలేదు అనుకుంటున్నారు. కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ క్షణంలో దేవుడు మనలందరినీ కూడా వివిధ పరిస్థితుల ద్వారా, వివిధ వ్యక్తుల ద్వారా మరి మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ ఆ పరీక్ష పాస్ అవ్వాలంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తాడంట. చాలా విచిత్రమైన విషయం చూసారా? పరీక్ష పెట్టేవాడు ఆయనే, ఆ పరీక్ష గెలవడానికి సహాయం చేసేవాడు ఆయనే. మీకు అందరికీ తెలుసు, పక్షి రాజు అని ఎవరిని అంటారు? గ్రద్ద. ఎందుకని? పక్షులన్నిట్లో చిన్నదా పెద్దదా? ఇంకా పెద్ద, రాబందులు కూడా పెద్దవి, మరి ఇంకా పెద్దవి ఉన్నాయి గరుడ పక్షులు, అవన్నీ వాటిని పెట్టుకోలేదు. ఎందుకనంటే ఈ పక్షికి ఉన్నటువంటి గ్రద్దకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే చాలా పైనుంచి వస్తుంది. ఒకసారి నీటిలో ఉన్న చేపని టక్కనొచ్చి ఎత్తుకెళ్తూ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వర్షం వస్తున్నప్పుడు అంట పక్షులని ఏ చెట్టు పక్కన దాక్కుందామా, ఏ చాటుకు దాక్కుందామని పరుగులు తీస్తుంటాయంట. కానీ ఈ వర్షం వస్తున్న సమయంలో పక్షిరాజు ఏం చేస్తాడో తెలుసా? ఏ వర్షం అయితే కురిపించే మేఘాలు ఉన్నాయో ఆ మేఘాల పైకి ఎగురుతుందంట. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? ఏదైతే వర్షం తడపాలనుకుందో ఆ వర్షం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు కాళ్ళ కిందకు వచ్చేసింది. హల్లెలూయా. ఎవరైతే సమస్యలకు భయపడి దాక్కుంటారో వాళ్ళు నార్మల్ పర్సన్స్ అనమాట. ఎవరైతే సమస్య వస్తుందో రాని ఆ సమస్యని నేను సినిమా డైలాగులు బాగా గుర్తుంటాయి, తొక్కు పడేస్తాను. ఏం చేయాలి? ఏ సమస్యనైనా తొక్కు పడేస్తాను. వాళ్ళు డైలాగ్ అంటారు కదా, మనం నిజంగా చేసి చూపించాలి. ఆమేన్. అందుకనే ఈ యొక్క గ్రద్ద ఏం చేస్తుందంట, అన్నిటికంటే పైకి వెళ్ళి ఆ మేఘాల పైకి వెళ్ళిపోద్దంట. మేఘాల వర్షంలో వస్తుంటే ఇంకా మేఘాల పైకి వెళ్తే అది ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు, ఇంకా ఏ వర్షం దాన్ని తాకలేదన్నమాట. అలాగే ఈరోజున మనం ఏం చేయాలంటే సమస్యలకు మించి ఆలోచించడం నేర్చుకోవాలి, పరిస్థితులకు మించి ఆలోచించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు అలాగ ఆలోచిస్తాను, నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, నేను చేసేది ఎంత, ఎప్పుడు టాలీ చేసుకోను నేను. ఎందుకంటే ఎప్పటికీ టాలీ అవ్వదు అనమాట. 5+2 వేస్తే ప్రపంచ చరిత్రలో ఎవడు కూడా 7కి మించి ఒక్క అంకి కూడా వేయలేడు. వేస్తారు ఎవరన్నాను? ధైర్యం చేయలేరు. ఒకవేళ 8 వేసాడు అనుకో, రాంగ్, 0 మార్క్స్. కానీ మన దేవుడు ఏం చేయడు తెలుసా? 5+2 నువ్వు వేసుకో, నువ్వు ఎంత వేసుకుంటావో ఎంత వేసినా కరెక్ట్ అన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఎప్పుడు పరీక్ష ఉంటుంది తెలుసా? ఎప్పుడు ఉంటుంది? నీతిమంతులను పరీక్ష చేస్తానన్నాడు. ఇక్కడ మనం చదువుదాం మళ్ళీ మాట. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించేవాడవు నీవే. నీతిమంతుడు లేడు, మరి అసలు నీతిమంతుడు లేనప్పుడు మరి నీతిమంతులు పరిశీలించడం ఏంటి? చెప్పాలి. నీతిమంతులే లేరు, మరి నీతిమంతులు ఎలా పరిశోధిస్తాడు ఆయన, ఎలా పరీక్షిస్తాడు అంటే, నీతి అనేటువంటిది మనం కష్టపడితేనో, దానం చేస్తేనో, ధర్మం చేస్తేనో, హెల్ప్ చేస్తేనో వచ్చేటువంటి నీతి కాదు ఇది. ఆయన ఉచితంగా మనలను నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నీతిమంతులు బిడ్డలం కాబట్టి నీతిమంతులు. సింహం పిల్ల, సింహం అంతే,
కాకి పిల్ల కాకి. కాబట్టి మనం పాపం ఎలా చేసాం? అసలు నేను పుట్టిన వెంటనే పాప అంటాండి, ఎలా పాప అయిపోడండి, ఎలా పాప అయిపోడు అంటారు అందరు కూడా. ఎలా పాప అవుతాడు? పాపికి పుట్టాడు కాబట్టి పాపి. ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది. మనం చేస్తే పాపం రాలేదు. మరి మనం ఎలా విడుదల పొందామంట? ఒక మనుషుని ద్వారా ఎలాగైతే పాపం వచ్చిందో ఒక మనుషుని ద్వారానే మనందరికీ విమోచన వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరీక్షల గురించి ఒక 5 రకాల సత్యాలు మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడే మనల్ని నీతిమంతులుగా చేసి అప్పుడు పరీక్షిస్తున్నాడంట. ఈ సత్యం తెలిసిందా? నాకు ఒక సహోదరు ఫోన్ చేసి, బ్రదర్, నాకు 3 ఆడపిల్లలు, నా భర్త లేడు, కానీ నా పిల్లలకు మంచి సంబంధాలు వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను అంది. ఎలాగమ్మా అన్నాను. ఎందుకంటే మేమే తప్పు చేయలేదు, మేము నీతిగా ఉన్నాం, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, కాబట్టి మేము నీతిగా ఉన్నాం కాబట్టి నీతిమంతులు అన్నది. అది ఎప్పటికీ జరగదమ్మదే. నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నువ్వు నీతిమంతులు కాదు. దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఆయన నీతి మనకి ఆపాదించబడ్డది. ఇప్పుడు మీరు ఈ రోజున నడుచుకుంటూ వచ్చి ఉండొచ్చు. ఒక 2-3 రోజులకో 1 వీక్ ఒక కోటీశ్వరుడు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకున్నాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కుతారు కదా. నడిచి వచ్చేవాళ్ళు సడన్గా ఫ్లైట్ ఎక్కేశారు. ఏం చేశారు? మీరు ఏం కష్టపడి చదివారు, లేకపోతే ఏం ఉద్యోగం చేశారు, ఏం సంపాదించారు? మీకు ఫ్లైట్ ఎక్కే అవకాశం ఎలాగొచ్చింది? మీరు కష్టపడితే వచ్చిందా? ఇష్టపడితే వచ్చిందా? ఏమీ చేయలేదు. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని నమ్మట్లేదు చాలామంది. అలాగే ఎలాగొస్తుంది? అంతే కదా. మరి దేవుడు అందుకే చెప్పాడు కదా, కంటికి కనిపించదు, నువ్వు కళ్ళుతో చూడాలని చూస్తున్నావు, నీకు కనిపించదు. నీ మనసుతోటి నువ్వు కాల్కులేట్ చేసి అర్థం చేసుకోవాలనుకుంటున్నావు, అందుకు అర్థం కాదు. చాలామంది సేవకులు అనే మాటలకు భలే నవ్వు వస్తుంది అనమాట. అది ఎలా జరుగుతుంది? ఆయనకు అర్థం కావట్లేనప్పుడు మనం ఏం చెప్తాం? ఇప్పుడు అదేమో కనపడదు, ఆయన చూడాలనుకుంటాడు, ఎక్కడ చూస్తాడు? చూపించు. చూసినంత అద్భుతం ఎందుకు అవుతుంది? అది చూడక నమ్మాలన్నమాట. నీకు అర్థమైతే అద్భుతం ఎందుకు అవుతుంది? సైన్స్ వివృత్తి ఎందుకు అద్భుతం అవుతుంది? ఎర్ర సముద్రం పాయలైంది, కర్రెత్తితే పాయలు అవ్వటం ఏంటి? ఏ చరిత్ర వివరించదు దాన్ని, ఏ సైన్స్ వివరించదు దాన్ని, ఎవరి వల్ల అవుతుంది? కాబట్టి దేవుడు చేసే కార్యాన్ని మానవ హృదయంతో, మానవ మనసుతోటి, మానవ జ్ఞానంతో అర్థం చేసుకోవాలని చెప్పి అనేక మంది ప్రయాసపడుతుంటుంటారు. అటువంటి ప్రశ్నలు వేసినప్పుడు నిజం, భలే అడిగాడు, నిజమే కదా, ఇది ఎలా జరుగుతుంది? అడిగిన ఆయనకి జరగదు, అది నమ్మిన వాళ్ళకి కూడా జరగదు అనమాట. ఎవరైతే నేను చేయగలదును, నాకు సమస్తము సాధ్యమే అని అన్నటువంటి దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు కూడా సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. నన్ను నమ్మిన వారి జీవితంలో కూడా దేవుడు చేశాడు. ఆమేన్. నాకు పైల్స్ ఉండేది, భయంకరమైన సమస్య ఉండేది, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. కానీ 1 పేతురు 2:4 పట్టుకుని యేసయ్య పొందిన గాయాలతో నేను స్వస్థత పొందేసాను అన్నాను. ఇప్పటికి నాకు ఆ సమస్య లేదు. ఎంత తిన్నా, ఎంత నిద్ర లేకపోయినా 2 ఆల్నైట్లు అయిపోయి, ఇంకో ఆల్నైట్ రెడీలో ఉంది. ఎన్ని ఆల్నైట్లు చేసినా, ఎంత చేసినా కూడా అలసట లేదు, ఏ సమస్య లేదు. ఆమేన్ అని ఎవరైతే నమ్మారో వాళ్ళు పొందుకుంటున్నారు. ఒక సహోదరు వచ్చింది, బ్రదర్ నిజమేనా? ఎస్ నిజమే, సజీవ సాక్షి నేను, నమ్మితే దేవుడిని కూడా అద్భుతం చేస్తాడు అంటే నిజమేనా అన్నది. నిజమే అన్నాను. అయితే ఎప్పుడైతే నువ్వు వచ్చావో ఇప్పుడే నీ రోగం పోయింది, ఇంకా నీకు రోగం లేదు, మర్చిపో, దాంతో ఇంకా లేనట్టు జీవించంటే ఈరోజు కూడా సమస్య లేదంట వాడికి. హల్లెలూయా. ఎన్ని డాక్టర్లు తిరిగినా, ఎంత మందులు వాడని తగ్గినటువంటిది నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. అది పైల్స్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అని నమ్మిన వారి జీవితాల్లో మాత్రం అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఇంకో మాట అంటాడు, నీ నమ్మిక చెప్పినా. నాకు కొన్ని సాక్ష్యాలు వస్తాయి. నాకు 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలని ప్రార్థన చేశాను, థ్యాంక్ యూ చెప్పాను, 1000 రూపాయలు వచ్చాయి. ఇంకొక సాక్ష్యం వస్తుంది, దేవా నాకు ఈ యొక్క 1 కోటి రూపాయలు అప్పు తీరాలని ప్రార్థన చేశాను, థ్యాంక్ యూ చెప్పాను, అప్పు తీరిపోయింది. ఆవిడికి 1000 ఎంతో, ఈవిడ 1 కోటి రూపాయలు అంత. అంటే నీ నమ్మిక చెప్పినా నీకు జరుగునుగాక. హల్లెలూయా. దేవుడిలో లోపం లేదు. దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన ఎంతైనా ఇవ్వగలుగుతాడు, ఏదైనా ఇవ్వగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. నీకున్న ఫీవర్ తగ్గించగలుగుతాడు, నీకున్న క్యాన్సర్ కూడా తగ్గించగలుగుతాడు. నువ్వు నమ్మిన ఎడల, నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి. వాటిని వివరించేవారు కూడా చాలా అద్భుతమైన వారు, వాటిని అనుభవించే వాళ్ళు కూడా
అద్భుతమైన వ్యక్తులు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 32 అధ్యాయం 31 వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 31 వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతనిని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టెను. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, పరీక్షల గురించినటువంటి 5 సత్యాలు మీకు తెలియజేస్తాను. దేవుడు పరీక్షించేటప్పుడు మనలను ఒంటరి వాళ్ళను చేస్తాడు. చక్కగా క్లాసులో ఎంతమంది 60 మంది ఉంటారు కదా, అందులో 30 మంది మగవాళ్ళు 30 మంది ఆడవాళ్ళు అనుకుందాం. 29 మందికి పెళ్ళి అయిపోతుంది, ఈ అమ్మాయి మిగిలిపోతుంది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తామంటే అందరికీ పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వలేదు. వింటున్నారా? ఇది చాలా రాంగ్ అనమాట. నువ్వు ఏం చేయాలంటే ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అనమాట. నేను చాలా ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను చాలా ప్రత్యేకించబడిన వాడు. ఎందుకంటే ఈ పరిస్థితులకు నేను వచ్చాను. మా ఊర్లో అందరికీ పెళ్ళి అయిపోయింది, నాకు ఒక్కడికి పెళ్ళి అవ్వలేదు. నా అన్నదమ్ములకి మా నాన్న అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టేసారు, వాళ్ళు నన్ను తాతాన్ని ఎత్తున్నారు. నేను చూస్తే ఇంకా ఇలాగే తిరుగుతున్నాను అనమాట. అందరూ అడుగుతుంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అనమాట. ఎందుకంటే అందరూ పక్కన ఉన్నారు, నేను ఒక్కడొక పక్కన ఉన్నాను. అంటే నేను సంథింగ్ స్పెషల్ అనమాట. అందరిలాగా ఉండదు నా జీవితం, అందరిలాగా చేయడు నా దేవుడు, నన్ను సంథింగ్ స్పెషల్గా చేస్తాడు. హల్లెలూయా. నా పెళ్లి స్టోరీ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంటుంది అనమాట. ఎవరు చూసినా కూడా మిమ్మల్ని చూసామండి, మీ యొక్క వివాహ చరిత్ర మేము విన్నామండి అంటారు. ఒకసారి ఎక్కడో నా భార్యకి పాట పాడే అవకాశం వస్తే బళ్ళారి వెళ్ళాం. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? మిమ్మల్ని ఆల్రెడీ మేము యూట్యూబ్లో చూసాం. హల్లెలూయా. ఇప్పుడు అందరిలాగాను నా పెళ్ళి ఒక స్టేజ్ మీద అయిపోయి మామూలుగా ఇలాగ అయిపోతే సింపుల్, ఏమీ లేదు అందులో. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నన్ను నడిపించాడు. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో ఒక మాస్టర్ ఏం చేస్తాడు, ఏ డౌట్ వచ్చినా నీకు చెప్తాడు, ఏ పాఠమైనా నీకు చెప్తాడు, ఎలా కావాలో అలాగే ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చెప్తాడు. అదే మాస్టరు నీకు పరీక్ష వచ్చినప్పుడు అస్సలు ఆయన నేను మాట్లాడినవాడు. అంతే కదా? అర్థమైందా టెక్నిక్? ఎందుకు బ్రదర్ శ్రమల్లో అసలు ఏమీ నాకు సమాధానం రావట్లేదు? అసలు శ్రమల్లో సమాధానం కాదు. నువ్వు బాగున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బాగున్నప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి, బాగున్నప్పుడు బలపడాలి. హల్లెలూయా. అందుకే దేవుడు సొలొమోను ముందర ఏమంటాడంటే, సోమరి చీమల యొద్దకు ఎందుకనంట, చిన్నది అది అన్నిటిలోకి వెళ్ళాలి. కానీ ఏం చేస్తుంది, అమ్మో ఇప్పుడు ఎండాకాలం దాచేసుకోవాలి, రేపు వర్షాకాలం వస్తుంది, రేపు సమస్య వస్తుంది, కాబట్టి ఏం చేస్తాం, ముందే దాచేసుకుందాం. ఏం నేర్చుకున్నారు మరి చీమల దగ్గరికి వెళ్ళి మీరు? క్రమశిక్షణ కాదు. ఎప్పుడో శోధన వస్తే అప్పుడు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫోన్లోనూ ఎక్కడెక్కడ కాంటాక్ట్స్ ఉన్న వెతుకుని ప్రార్థన చేయండి అని అంటాం కాదు. శ్రమ రాకముందే ప్రార్థన స్టోర్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలామంది నన్ను అడుగుతారు అన్నమాట, బైబిల్ అని చదువుతారు మీరు, ఏది చేస్తారు ఏంటని. నేను చెప్తాను చాలా తక్కువ ఇట్లాగనంటాడే లేదు అని వాళ్ళు నన్ను ఏం చేస్తారంటే వాగ్వాదానికి దిగుతూ ఉంటారు అన్నమాట. మీరు ఎలా చెప్తున్నారు, మీరు ఇంత చేస్తే ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, నీకేంటమ్మా సమస్య అంటే, నాకు ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్తావు. వెంటనే ఏం చేస్తాడు ఆయన, చిన్న పేపర్ తీసి మెడిసిన్ రాసి చేస్తాడు. ఎలా రాసావు? నాకు నా జబ్బుకి నీకు మెడిసిన్ ఎలా తెలుసు అంటే, మొత్తం గ్రంథాలన్నీ తిరిగేసైనా అప్పుడు ఎంబీబీఎస్ అంతా చదివి నేను కూర్చోబెట్టి ఏమైనా రాయిస్తాడా? ఆల్రెడీ ఆయన ఎప్పుడో చదివేసుకున్నాడు కాబట్టి నీ సమస్యకి పరిష్కారం ఇన్స్టెంట్గా అని చెప్పగలుగుతాడు. హల్లెలూయా. అలాగే ఎవరైతే ముందు ప్రిపేర్ అవుతారో, ఎవరైతే ముందు చదువుకుంటారో ఎగ్జామ్స్ని అవలీలగా రాస్తారు. శ్రమ దినం నీవు కృంగునీయడలా నువ్వు చేతకాను. ఒకప్పుడు చాలా మంచి జీవితమేనండి, ఒకప్పుడు చాలా ప్రార్థనాపరులు అండి, ఒకప్పుడు చాలా మంచిగా ఉన్నామండి, కానీ ఇప్పుడు ఇలాగా చేయలేకపోతున్నాం అంటున్నారు కదా చాలామంది. అలా అనకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు మంచిగా ప్రార్థన చేసావంటే ఇప్పుడు ఎటువంటి శ్రమనైనా కూడా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మాస్టర్ ఏం చేస్తారంటే, క్లాస్ రూమ్లో నీకు ఏ డౌట్ వచ్చినా, ఏ పాఠం కావాలన్నా, ఏ మూల నుంచి అయినా సరే నీకు అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడేమవుతుంది, నువ్వు వినేసిన తర్వాత నీకు అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, ఈ క్లాస్ బాగానే ఉందంటే హెచ్ఎం వచ్చి అడుగుతాడు, ఎవరు అందరికి వచ్చిందంటే, సార్ మా క్లాస్లో స్టూడెంట్స్ జంప్ సార్, మీరు అడగండి, ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తారు అని. ఎందుకన్నాడు ఆయన?
ఆల్రెడీ చెప్పేశాడు, ఆల్రెడీ సిద్ధపడిపోయారు, ఆల్రెడీ దగ్గర దమ్మున్నది. ఇలాంటి సిచ్యువేషన్ మనకు బైబిల్లో కూడా ఒకటి జరిగింది. ఎక్కడ? యోబు గారి జీవితంలోనంట. నా స్టూడెంట్ ఉన్నాడు, బెస్ట్ స్టూడెంట్, నీకు తెలుసా అని అన్నాడంట. ఎవరితోటి? సైతాన్ గడితోటి. నువ్వు అలాగంటావులే, ఆయన ఏం బెస్ట్ స్టూడెంట్ కాదు, నువ్వు అన్నీ చెప్తున్నావు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు, నువ్వేం చెప్పకుండా కూర్చో, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అని సైతాన్ గడు దాడి చేయడం జరిగింది. చివరికి ఆయన దమ్మున్న స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకు దేవుడు పరిశోధించే టైంలో ఒంటరిగా ఉంటావు. నువ్వు ఏ సహాయం నీకు అందదు, ఎవరు నీ పక్కన ఉండరు. యోసేపు జీవితంలో చూడండి, ఒంటరి అయిపోయాడు. దావీదు జీవితంలో చూడండి, ఒంటరి అయిపోయాడు. దానియేలు జీవితంలో చూడండి, ఒంటరి అయిపోయాడు. మోసే జీవితంలో చూడండి, ఒంటరి అయిపోయాడు. అప్పుడు ఆ ఒంటరితనంలో వాళ్ళు శోధించబడిన తర్వాత చక్కటి జీవితాలను అనుభవించి లెసన్స్ నేర్చుకుని అప్పుడు వాళ్ళ పరిచర్య ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రబలమై విస్తరించి వ్యాపించారు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ పరిచర్య కూడా ఎక్కడ ప్రారంభించబడింది? గది 4 గోడల మధ్య ప్రారంభించబడింది. అనేక పాఠాలు నేర్చుకోవడం జరిగింది. గదులతో ఆ యొక్క గోడలతో మాట్లాడతాం. ఆ గోడల మధ్యలో ప్రజలుంటే ఎలా మాట్లాడాలి, 1000 మంది ఉంటే ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాగా మరి ఆదరించాలి, ఈ విషయాలన్నీ దేవుడు నాకు గది 4 గోడల మధ్య ఆ ఒంటరితనంలో నేర్పిన పాఠాలు ఈరోజు 1000 మందిలో చెప్తుంటే అనేక కుటుంబాలు కట్టబడతాం, అనేక మంది దీవించబడతాం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిఎడ్ చదువుతున్నప్పుడు ఒక పుస్తకంలో కొటేషన్ రాసుకున్నాను అనమాట. ఏంటంటే సువాసన లేని పువ్వులు సంస్కారం లేని చదువు, సువాసన లేని పువ్వుల వంటిదని రాసుకున్నాను. నాకు తెలియదు ఈ విషయం. తర్వాత కొన్నాళ్ళకు చూస్తే అది ఎవరు చెప్పారంట? మహాత్మా గాంధీ గారు చెప్పారంట కొటేషన్. వాస్తవానికి నాకు తెలియదు అది ఆయన చెప్పినట్టు, కానీ నేను అలా రాసుకుంటే అరే చాలా విచిత్రం అనిపించింది. తర్వాత నేను కొన్ని వాక్యాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఏది లేనిది ఉన్నట్టు పలకటం, చిత్రం కలిగి జీవించాలి, ఇదంతా చూస్తే 4th డైమెన్షన్ అనే బుక్ నేను చదువుతుంటే పాల్ యాంగిచ్ గారు రాసింది. అసలు ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఆయన ద్వారా చెప్పించిన విషయాలు చాలా ఉన్నాయి. నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, ఆ విషయాలన్నీ పాల్ యాంగిచ్ గారు చెప్పినయే కాదు నువ్వు చెప్తున్నావు అని. అంటే వాస్తవానికి నిజంగా ఆ విషయాలు నాకు తెలియదు. ఆయన ఇట్లా చెప్పారు ఇదంతా అని చెప్పేసి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఇవన్నీ చెప్తుంటుంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే ఒంటరితనంలో ఎక్కువగా దేవునితో గడుపుతారో ఇక్కడే సమస్య వచ్చిందనమాట. ఎప్పుడైతే ఒంటరితనం వచ్చిందో లోన్లీగా నేను ఉండలేకపోతున్నాను అని మందుకు బానిస అవుతారు, లేకపోతే ఇంకా ఏ అవకాశం పెట్టుకుని గేమ్స్ ఆడి అవ్వాడి ఇవాడి పిచ్చోళ్ళు అయిపోయి చనిపోతుంటారు చాలామంది, లేకపోతే ఈ ఒంటరితనంలో డిప్రెషన్కి లోనైపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు చాలామంది. ఇది జరుగుతున్నటువంటిది. కానీ ఆ ఒంటరితనంలో ఎవరైతే బైబిల్కి ఎడిక్ట్ అయిపోతారో, ఒంటరితనంలో ఎవరైతే దేవునికి దగ్గర అయిపోతారో, డిగ్రీ 2nd ఇయర్లోకి వెళ్ళాక నాకు ఏమైందంటే, డిగ్రీ చదువుతున్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చిందనమాట. మామూలుగా రాలేదు, కనీసం మనుషులు కూడా ముట్టతక్కలేదు, స్నానం చేయటక్కలేదు, ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఒక 30-40 డేస్ అదే మంచం మీద ఉండిపోయింది నేను. మా అమ్మ నాన్నకు తప్పదు కాబట్టి వేపాకులు వేసి మంచం అంతాను దాని మీద పడుకోబెట్టేవారు. ఇంకా అట్లాగే ఉండివ్వండి అనమాట. చిన్న గుడిసె ఉండేది మాకు, గుడిసెలోకి పడుకుని ఉండివ్వండి. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? సామెతల గ్రంథం పట్టుకున్నాను నేను. 2002-3 ఆ టైంలో మాట సామెతల గ్రంథం పట్టుకుని అందులో నచ్చిన మాటలో ఒక బుక్ పెట్టుకోవడం, రాయటం. ఆ పుస్తకాలన్నీ ఏమైపోయో తెలియదు కానీ ఆ రోజున చదివిన మాటలన్నీ నా హృదయంలో లిఖించబడ్డాయి. అవి నన్ను చాలా ప్రభావితం చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభునందు మీ ప్రయాసం ఎప్పటికీ కూడా వృధా కాదు. నాతో ఎవరితో మాట్లాడతలేదు, కాలేజీకి వెళ్తకలేదు, చదువుకోవటకలేదు, మనుషుల మధ్యలోకి వెళ్తకలేదు, లేవటకలేదు, నడవటకలేదు, ఏంటి నాకు పరిస్థితి నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ అదే అనుకూల సమయం అని చెప్పేసేసి ఆ సమయాన్ని అంతా సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యాన్ని చదవటానికి, పదే చదవటానికి, దేవునిలో డీప్ అవటానికి నా సమయాన్ని నేను కేటాయించుకున్నాను. హల్లెలూయా. అందుకనే సైతాన్ గడికి నాతో పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాడనమాట. వీడిని ఎలా చేసినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అప్పుడు నన్ను కృంగదీసి లొంగదీసి మంచాన పడాలని ఆడిపిల్లని అయ్యాడు. దాన్నే నేను వినియోగించుకుని ఏం చేయనంటే వాడి యొక్క కుంభస్థలాన్నే పగలగొట్టాను అనమాట నేను. హల్లెలూయా. నన్ను బలహీనపరచాలనుకున్నాడు కానీ ఈ రోజున అనేక మంది బలపడటానికి దేవుడు నన్ను ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు అక్కడ. హల్లెలూయా. ప్రతి పరీక్ష ప్రమోషన్ కొరకే, అంతే కదా. పరీక్ష రాసిన వాళ్ళు ప్రమోట్ అవుతారు, పరీక్ష రాసిన వాళ్ళు పాస్ అయితే ప్రమోషన్, ఫెయిల్ అయితే అక్కడే ఉంటారు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎదురే ప్రతి సమస్య, ప్రతి శోధన నీకు ఆశీర్వాదకరం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయా? సంతోషించండి.
ఎక్కడ సంతోషించడం బ్రదర్? నింద గొప్ప భాగ్యం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా గురించి రకరకాల రూమర్స్, రకరకాల నిందలు వచ్చినప్పుడు నేను అసలు పట్టించుకునేవాడిని కాదు, ఎగిరి గొంతులేసేవాడు అనమాట. ఎందుకంటే అది నాకు సంబంధించింది కాదు. మన మీద పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అస్సలు నేను చేయనటువంటి తప్పుకి నా మీద నేరం వేశారు బ్రదర్ అని బావరమంటారు చాలామంది. ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుంది? నువ్వు చేయనటువంటి పొరపాటు నీ మీద పడ్డప్పుడు నువ్వు గంతులు వేయాలంట. హల్లెలూయా. అన్నయ్య సడన్గా వచ్చింది, మ్యాచ్ సెట్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఆయన ఇంటికి వెళ్ళి నచ్చలేదని ఫోన్ చేయడం అన్నయ్య అంటే నువ్వు తలుపులు వేసుకుని డ్యాన్స్ చేయమని చెప్తాను నేను. నాకు ఈయన ఎవరైనా ఫోన్ చేస్తారు, ఎందుకు తెలుసా? ఆయనకి నచ్చపోవడం కాదు, నువ్వు నీ పట్ల ఇంకా ఉన్నతమైన ప్రణాళిక ఉన్నదే. నా జీవితంలో అలా జరిగిందనమాట. కొంచెం వయసు తక్కువ ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఓ పాస్టర్ గారు పిల్లడు మంచిగా ఉన్నాడని చెప్పి ఒక సంబంధం తెచ్చారు. పాస్టర్ గారు మాట తీయలేము కదా, చిన్న వయసు కదా. వెళ్తే ఆమె నాకంటే పెద్దగా ఉన్నది, నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేస్తాం, ఏం మాట్లాడలేము, పైకి మాట్లాడలేము. కూర్చోమన్నారు కూర్చున్నాను, చూడమన్నారు చూశాను, అంతే అయిపోయింది. ఇంకా పెళ్లి కాడికి వచ్చేస్తుంది అనమాట అంతాను. ఇంకేం చేయాలి, నాకు నిద్ర పడతలేదు, చాలా భయంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అనమాట. ప్రభా మరి ఏం చేయాలి ఇప్పుడు, నాకు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మా భోజనాలు అయిపోయి ఇంకా వచ్చి భోజనం చేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. దానికి కూడా సిద్ధపడిపోయాం, భోజనాలు కూడా రెడీ చేసామన్నమాట. మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ సడన్గా వాళ్ళు రావట్లేదని చెప్పలేదు, ఏమి చేయలేదు, రాలేదన్నమాట. 6 నెలల తర్వాత డైరెక్ట్గా నాకు ఫోన్ చేశారన్నమాట. ఇంకా మనకి ఎలాగుంటుంది, ఎంత బలం వచ్చేసింది తెలుసా? అసలు ఎవరు మీరు, మళ్ళీ నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దు అని చెప్పేసేసి దేవుడి దయ వల్ల దాని నుంచి బయటపడతానికి దేవుడి సాయం. నిజంగా మీరు దేవుని చిత్తంలో ఉన్నారనుకోండి, ఎలా తప్పించాలో దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నేను మాది గుడిసె అనమాట. ఆ గుడిసెకి ఏం చేశాను, రకరకాల రిపేర్లు చేయించాను. మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, ఇదంతా కనపడుతుంది కొప్ప అంతాను, దానికి లోపల క్లాత్ కట్టి బయట అది చేసి ఇది చేసి ఎన్నో చేసాం. కానీ దేవుని దయ వల్ల అది ఏది కూడా రాలేదు. కానీ నాకు పెళ్ళి అయ్యే టైంకి దేవుడు ఏం చేసి తెలుసా, న్యూ బిల్డింగ్ నాకు నేనే కట్టుకునే సామర్థ్యం దేవుడిచ్చాడు. చక్కటి మరి మా ఊర్లో ఏంటంటే బాత్రూమ్ నుండి కదన్నమాట, ఎక్కడన్నా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడో కిలోమీటర్ నడిచేవారు. అయ్యి బాబు, ఈ పరిస్థితి అసలు రాకూడదు, ఫస్ట్ నేను ఇల్లు కట్టాలి, బాత్రూమ్ కట్టాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే ఒక న్యూస్ చదివినమాట, బాత్రూమ్ లేదని కాపురానికి రానందంటే ఆవిడ. అయ్యి బాబు, నిజం, న్యూస్ వచ్చింది ఇది. నిజమే కదా, నవ్వరు కానీ అందరూ నిజం. అది ఎంత బాధాకరమైన విషయం. ఇప్పుడు 9వ నెల గర్భిణి ఏం చేసేది పాపం, మాకు మట్టి రోడ్లు అంతా కూడా ఇక్కడ అడిగేస్తే అక్కడ ఆగుతుంది అన్నమాట. అర్థమైందా? అంటే జాగ్రత్త ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఈవిడ వెళ్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి, పొరపాటున జారిపడ్డదంటే ఇప్పుడు హాస్పిటల్ పక్కన ఉంటుందా, 5-6 కిలోమీటర్లు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ లోపల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి నో ఇలా చేసుకోకూడదు మనం, అసలే అన్నీ సిద్ధం చేసి చీమలాగా ఆలోచించాను అనమాట. ముందు మనం ఏం చేయాలి, అన్నీ ప్రిపేర్ చేసుకుని సమస్య వచ్చినా మనకు సమస్య అనిపించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సమస్య కనిపిస్తుందంటే కారణం ఏంటి తెలుసా, నీకు ప్రిపరేషన్ లేదని అర్థం, నీకు సిద్ధపాటు లేదని అర్థం. ఎవరన్నా మాట అంటే నువ్వు కృంగిపోతున్నావు అంటే ఏంటంటే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎవడేమన్నా కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే నా యేసయ్య నా కొరకు గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ప్రశ్న అడుగుతారు అడగండి. నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు 10th క్లాస్ ఎన్ఎస్ టెక్స్ట్ బుక్ ఈ పేజ్ నుంచి ఆ పేజ్ వరకు నమ్ములు ఊసేసాను అనమాట. ఎన్నో దానికినా కూడా టకా చెప్పేసి అనమాట. అంత ధైర్యం ఎలాగొచ్చింది నాకు, ఫుల్గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి. హల్లెలూయా. మీరు కూడా అలాగా ఏ నింద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా సమాధానం చెప్పగలుగుతాను నేను. నా యేసయ్య నాకు సామర్థ్యం ఇచ్చాడు, నా యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చాడు, నా యేసయ్య నాకు బలం ఇచ్చాడు, నా పక్షాన ఆయన నుండి పోరాడుతున్నాడు, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. హల్లెలూయా. ఇట్లాంటి దమ్మున్నవాడి దగ్గరికి ఏ సమస్య వస్తుందో చెప్పండి. కరోనా వైరస్లో కోటీశ్వరుడికి అది ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఏ పూటను తింటం మానేశారా, ఉండటం మానేశారా? హాయిగా ఇంట్లో పెట్టుకుని సినిమాలు హోమ్ థియేటర్లు వేసుకుని వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేశారు వాళ్ళు. అసలు అది సమస్య అనిపించిందా? ఎవరికి సమస్య అనిపించదు? సిద్ధపాటు లేనటువంటి వాడికి, రేపు సమస్య వస్తే ఎలాగ అనేటువంటి వారికి అది సమస్య అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు ఒక మాట, యోహాను 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయినా సరే ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సహోదరి వెజిటేబుల్ వ్యాపారం చేస్తూ ఉంది, భర్త లేడు, బిడ్డలు ఉన్నారు. అయితే ఒక రోడ్డు పక్కన చక్కటి కాశ్మీరీ యాపిల్స్ అమ్ముతుంది అనమాట. అక్కడ ఒక టబ్ మీద పెట్టి వాటిని అమ్ముతూ ఉంది. ఒక కోటీశ్వరులు వచ్చిందనమాట. వచ్చి ఎంతేంటి అన్నదంట. అమ్మా 100కి 3 అమ్ముతున్నాను అంటే ఒకటి తీసుకుని కొరికిందంట. ఛీ అని చెప్పి నేలనేసి కొట్టి ఏం బాగున్నాయి అసలని, ఇవి 100కి 3 అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే అమ్మా అదేంటి ఆ యాపిల్ కొరికారు కదా, మరి కొరికిన దానికన్నా డబ్బులు ఇవ్వాలి మీరనంటే ఒక 50 రూపాయలు ఆవిడ మొఖాన్ని కొట్టి ఆ మిగిలిన 2 యాపిల్స్ తీసుకుని వెళ్ళిపోయిందంట. అయ్యో
ప్రభువా నా బిడ్డలకి కనీసం ఈ రోజన్నా మంచిగా భోజనం పెడతారని చెప్పేసి నేను ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు మంచి బేరం రావాలనుకున్నాను, ఏంటి ఇలా జరిగిందని చెప్పి అనుకుంటే మళ్ళీ ఒక నిమిషానికి ఒక కోటీశ్వరుడు షూట్ వేసుకుని వచ్చాడంట. హల్లెలూయా. వచ్చి అడిగాడంట. ఎంత అని అడిగితే చెప్తే అక్కడ మార్కెట్లో 20 రూపాయలకే వస్తున్నాయి కదని చెప్పి ఆయన ఒక 5 యాపిల్స్ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడంట. ఇంకా చింతతో బాధతో ఉంటే ఒక చిన్న బాలుడు వచ్చి ఏమైందమ్మమ్మ అని అడిగాడంట. ఏముంది బాబు, ఇలాగా ఈరోజు అంతా నష్టపోయాను నేను, ఈరోజు అంతా లాస్ పోయాను నేను, ఏమీ జరగలేదు అసలేని, కానీ పరిస్థితి ఇలా ఉన్నది అని అంటే ఏం బాధపడు మా అమ్మమ్మ అని చెప్పాడు వెళ్ళిపోయాడంట. వెంటనే ఒక వృద్ధుడు ఆకలితో అలమటించిపోతూ ఉన్నాడంట, చేతులు ఉనుకుతూ ఉన్నాయంట. వచ్చి అమ్మ ఆకలేస్తుందంటే ఆ ఉన్న యాపిల్స్ అన్నీ ఇవి నాకంటే నీకే బెటర్లే, నా దగ్గర ఉండడం కంటే నీకే ఇవ్వటమే మంచిదని చెప్పేసి ఆ యాపిల్స్ అన్నీ ఇచ్చేసిందంట. ఆయన ఆ ఆకలితోటి అవి తింటూ ఉన్నాడంట. తినిన తర్వాత ఆయన అన్నాడంట, అమ్మా ఇదిగో నువ్వు నాకు ఏమి ఇవ్వద్దులే ఊరికిని అని చెప్పి ఆయన ఏం చేశారంట, ఆ యొక్క పాకెట్లోంచి ఇట్లా కట్టలు డబ్బులు తీసేస్తున్నాడంట. ఈమెకి ఏమి అర్థం అవ్వలేదంట, ఏమి అర్థం అవ్వలేదంట. ఇదేంటి మీరు ఆకలేస్తుంది తింటాకేమీ లేదని అన్నారు కదంటే, అమ్మా వాస్తవానికి నేను బెగ్గర్ని కాదు, నాకు 5 రెస్టారెంట్లు ఉన్నాయి. హల్లెలూయా. నేను పొద్దునుంచి మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయి, మానవత్వం ఎలాగున్నది, సమాజం ఎలాగున్నదని చెప్పి పరీక్షిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన మనుషులు పరీక్ష చేస్తూ ఉన్నాను, ఎవరు ఎలాగున్నారని. వాళ్ళకి ధనం ఉంది కానీ మనసు లేదు, ఆప్యాయత లేదు, మానవత్వం లేదు. నీ దగ్గర ధనం లేదు కానీ ఏమున్నదంట, అమ్మ లాంటి మనసు నీకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి యాపిల్స్కి నేను విస్తారమైన డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నాకు 5 రెస్టారెంట్లు ఉన్నాయి కాబట్టి నీలాంటి నమ్మకమైన మంచి మనసు కలిగినటువంటి స్త్రీ నాకుంటే, నా దగ్గర పనిచేస్తే నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, నేను ఆ 5 హోటల్స్కి మేనేజర్గా నియమిస్తున్నానని చెప్పాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మనకు ఆ పరిస్థితి అధ్వానంగా అనిపిస్తుంది. రోజు రోజుకి దిగజారిపోతుందండి నా పరిస్థితి. రోజు రోజుకి అసలే ఇంకా ఏం అర్థం కావట్లేదు నాకు, అసలే అన్ని దూరాలు మూసుకుపోతున్నాయి, నా పరిస్థితి అంతా ఘోరంగా మారిపోతుంది అని మీలో చాలామంది అనుకుంటుండొచ్చు. నా పరిస్థితి కూడా అలాగుండేది అనమాట. ఉన్న ఉద్యోగం ఊడిపోతుండేది, రాక వచ్చింది ఎక్కడో 750 రూపాయలు కాన్వెంట్లో చెప్తేనే. బీఎడ్ చేసాక 750 రూపాయలు ఉద్యోగం ఉంటే ఎలా ఉంటుంది అసలేని? 700 రూపాయలు ఏం చేసుకోవాలి, అందులో దశంభాగం ఎంత చేయాలి, ఇంట్లోకి రైస్ తేవాలా, ఏం తేవాలి, ఏం చేయాలి అసలేని? కానీ ఖాళీగా ఉండలేము, తప్పదు. వెళ్ళాను, పని చేశాను, కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆ ఉద్యోగం కూడా ఊడిపోయింది అనమాట. చూసారా, యేసేపు కంట అమ్మయ్య ఊపిరి పీల్చుకుందారనుకుంటాను, పోతీఫర్ ఇంట్లో మంచి జాబ్ వచ్చింది, సడన్గా అది కూడా ఊడిపోయి జైల్లో పడ్డాడంట. చూసారా, సింహాసనం ఎక్కే ముందు ఎలా ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. కాబట్టి నీకు వివాహం అయ్యే ముందు, లేకపోతే నీకు ప్రమోషన్ వచ్చే ముందు, లేకపోతే నీకు పిల్లలు పుట్టే ముందు, ఈ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్ని ద్వారాలు మూసిపోతాయి అనమాట. అంతా అయిపోయింది ఇంకా అనుకుంటావు, అప్పుడే అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 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 అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తాడు. ఇప్పుడు నా ఫోటో ఎవడన్నా ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తే ఎలా ఉంటారో తెలుసు అందరూ, అరే అసలు ఇది ఎలా మాట్లాడుతున్నాడు అసలేని, ఊరోళ్ళగా ఉండేవాడు, ఏమీ తెలిసేది కాదు, అసలు ఏమొచ్చేది కాదు, ఈ సూట్ ఏంటి ఇదేంటి, అసలు అందరికీ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా నయపడుతుంది. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతాను ప్రియులారా, ఒక పని అప్పగించేవాడు ఆయనే, అది చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎవరికి పని అప్పగిస్తాడు చెప్పండి? నమ్మకమైన వాళ్ళకే కదా. ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళకి పని అప్పగిస్తారు. ఒక ఆయన ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటున్నాడంట, కానీ ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటంటే, ఇదిగో ఈ వాక్యం పట్టుకో, ఈ వాక్యాన్ని పట్టుకుని పలుకు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధికి రెగ్యులర్గా రా. ఇంతే కండిషన్. అసలు చూసారా, దేవుడు ఏమన్నాడు, నమ్మితే చాలు నేను నా బిడ్డగా స్వీకరించేస్తాను. ఎవరు స్వీకరించారండి అసలే? దత్తత తీసుకుంటారు ఎవరన్నాను? ఇప్పుడు కోటీశ్వరుడు వచ్చి మొన్న ఎవరు వచ్చారన్నమాట సంబంధం చూడమని, ఎవరు అబ్బాయికి ఇలా ఉండాలి క్వాలిటీస్, ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి వెళ్ళారనమాట. నిజంగా క్వాలిటీస్ అన్నీ ఉంటే ఎలా ఉంటుంది మనకు అసలేని? అలాగే దేవుడు ఏం క్వాలిటీస్ ఏం చెప్పట్లేదు అనమాట. జస్ట్ ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచారో అందరికీ కూడా ఆయన బిడ్డలంట. ఒక కోటీశ్వరుడికే కొడుకు అయిపోతే బాగుండు అనుకుంటాం మనం అసలని. ఇప్పుడు మొత్తం సర్వ ప్రపంచానికే సర్వోన్నతిని దేవునికి బిడ్డ అవ్వాలంటే ఎలా ఉంటుంది అసలని? మరి చాలామంది స్వీకరించలేదు, నమ్మట్లేదు దేవుడిని. నేను ఆయన బిడ్డనే, ఈ మాట ఎక్కడ వినలేదు. కానీ నేను పెంటనే, నేను పురుగుని, ఈ మాట లేని ప్రార్థన ఎక్కడ వినలేదు నేను. ఎందుకని
ఏ ఊర్లోకి వెళ్ళినా సరే, ఏ మూలలోకి వెళ్ళినా సరే ఎంత తగ్గింపు ప్రార్థన, నిజంగా తగ్గింపు అనుకుంటాం. కానీ వాళ్ళని పొరపాటున పర్సనల్గా కలిస్తే వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ యాక్టింగ్ అది చూస్తే షాక్ అనిపిస్తుంది అనమాట. అక్కడ మ్యాచ్ అవుతుంది అక్కడికి ఇక్కడికి. అక్కడ చూస్తే నిండా ముసుకుంటుంది, తెల్ల ముసుగేసుకోవాలంట, మళ్ళీని కలర్ వేసుకోకూడదంట. ఎన్ని కండిషన్స్ అప్లై అవుతుంటుంటాయో మనకి. అక్కడ ఇంత రీఛార్జ్ చేసుకుంటే ఇంత ఫ్రీ అంటాడు, కానీ పక్కన చిన్న స్టార్ వేస్తాడు. ఇది ఎవడో పట్టించుకోవడం అనమాట. ఆ స్టార్లో ఉంటుంది అసలైన విషయం అంతా. అంటే కండిషన్స్ అప్లై, ఆ కండిషన్లోనే ఉంటుంది. నేను నాకు అబ్బాయి ఇచ్చిన దగ్గరికి, అన్న ఫోన్ కొనుక్కున్నానన్న, చాలా తక్కువలో వస్తుందని కొనుక్కున్నాను అన్నాడు. ఎంత ఏంటన్నాను? 14,000 అన్నాడు. నో ఈఎంఐ అన్నారంట. తీరా తీసేసుకున్నాక ఆ క్రెడిట్ కార్డు అన్నట్లు కలిసి ఎంత కట్ అయిందంటే 23,000 కట్ అయిందంట. చూపించింది ఎంత? 14,000, కానీ కట్టింది ఎంత? చూసారా? సైతాన్ని అడుగుని నేను ఏం చేస్తున్నాడు? అట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. సింపుల్గా నేను డిసీవ్ చేస్తుంటాడు, మోసం చేస్తుంటుంటాడు. కానీ దేవుడు నేను ఏం చేస్తాడంటే పరీక్షించి పరిశోధించి నీకు నమ్మకమైన వ్యక్తిగా అనేక అద్భుతాలు ఇస్తాడు. హల్లెలూయా. యోబు గారి జీవితంలోనంట పరీక్ష ఏం చేయడంట, ఆయన గెలిచాడు. పరీక్ష గెలితే ఏమొచ్చింది? డబల్ ప్రమోషన్ వచ్చిందంట. హల్లెలూయా. నా జీవితంలో కూడా నా యవ్వన కాలంలో మరి చాలా పరీక్షలు జరిగాయి నాకు. ఆ పరీక్షలన్నీ పాస్ అయ్యాక దేవుడు ఏం చేయడంటే డబల్ ప్రమోషన్, త్రిబుల్ ప్రమోషన్, అనేక ప్రమోషన్స్ ఇస్తూనే ఉన్నాడు. దినదినము ప్రమోషన్స్ ఇస్తూనే ఉన్నాడు, దినదినం అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు నువ్వు నమ్ముకున్నావా? అందరూ దేవుడిని నమ్ముకుంటారు, కానీ కొందరే దేవుడిని నమ్మకంగా జీవిస్తారు. ఆ నమ్మకంగా జీవించే వాళ్ళని దేవుడు ఎలివేట్ చేస్తూ హెచ్చిస్తూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా. మీరు జాయిన్ అయిన ఆఫీసులో ఇంకా పర్సన్గానే ఉన్నారా? టీమ్ లీడర్ స్థాయికి వెళ్ళారా? టీమ్ లీడర్ అయ్యారా? లేదు బ్రదర్, ట్రై చేస్తున్నాను. నువ్వు ట్రై చేస్తే అవ్వదు ఎప్పటికీ. దేవుని యొక్క అనుగ్రహం నీ మీదకి రావాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావో, నిజం బ్రదర్ నేను ఎంతో నమ్మకంగా చేస్తున్నాను, ఎలివేషన్ కమ్ ఫ్రమ్ గాడ్ అంట. దేవుని దగ్గర నుంచి వస్తుందంటే ఏదైనా సరే. కాబట్టి నా యేసే నన్ను హెచ్చిస్తాడు, నా యేసే నన్ను దీవిస్తాడు అని చెప్పి మనం ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలన్నమాట. నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక సహోదరి మార్కెట్కి వెళ్ళిందంట. మార్కెట్కి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఫోన్ అడుగుతూ ఉందన్నమాట. ఫోన్ చేస్తుందన్నమాట. అయ్యా నేను ఇలాగ వంట చేస్తాను, నేను చాలా బాగా వంట చేస్తాను అని అంటే, ఆయన ఏమన్నాడంటే వద్దులేమో మాకు ఒక వంట ఉన్నదంటే, ఎంత ఇస్తున్నారు ఏంటి ఆవిడగానంటే 15,000 ఇస్తున్నామంటే, సార్ నాకు 10,000 ఇవ్వండి సార్, ఆమె కంటే నేను బాగా చేస్తాను సార్, ఆమె కంటే ముందు వస్తాను సార్ అనే ఎన్ని మాటలు చెప్పినా సరే ఆయన ఒప్పుకోవట్లేదు. వద్దులేమ్మా మాకు బాగానే చేస్తుంది ఆవిడ అని అంటే ఫోన్ ఎట్టేసాడంట. ఆయన పెట్టేశాక ఈ ఫోన్ ఇచ్చినా అయ్యో ఈవిడికి పాపం పని లేదేమో, అమ్మ ఏం బాధపడకలా, ఆయన ఏం పని పర్లేదు, నేను ఉద్యోగం ఇస్తాను అని అంటే, ఈ లోపల ఆవిడ ఆ హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్ తీసింది. అదేంటి నీ దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని నా సెల్ ఫోన్ అడిగా వింటామంటే, అయ్యా నేను ఫోన్ చేసింది ఎవరికో కాదు, మా ఓనర్ గారికే. అదేంటి మీ ఓనర్ గారికి నువ్వెందుకు ఫోన్ చేసావు, మళ్ళీ నా దాని నుంచి ఎందుకు చేసావు అంటే, నా దాని నుంచి చేస్తే గుర్తుపట్టేస్తారు కదయ్యా. వాళ్ళ ఇంట్లో గత 25 సంవత్సరాలుగా నేనే వంట మనిషిని, 25 సంవత్సరాలు నా వంట బాగా నచ్చిందని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎలాగున్నది, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను వంట ఎలా చేస్తున్నాను అని తెలుసుకోవటాకని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉన్నానమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఎవరిని పెట్టుకోము, ఆవిడే బాగా చేస్తుంది, మాకు ఆవిడ వంటే బాగా నచ్చింది అని చెప్పి అన్నారు. కాబట్టి ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉంది. ఆమెన్. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వపరీక్ష చేసుకోమని చెప్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకోమంటూ ఉన్నాడు. మీరు ఈ యొక్క మాటను మీరు గమనించినట్లయితే కొరింథీ పత్రిక మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు చెప్తాడనమాట, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా అపోస్తలుల కార్యములు 20:19 చూసినట్లయితే తీవ్రమైన పరీక్షలు గురయ్యేవారంట. చూడండి, నీతిమంతుల్ని దేవుడు పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తూ ఉంటుంటాడు. శోధించబడిన మీదటంట సువర్ణము మరింత ప్రకాశవంతమవుతుందంట. నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే నీకు శోధించినటువంటి శోధనల తర్వాత నువ్వు ఇంకా గొప్పోడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బాగా చదివాడికి పరీక్షలు పెడితే ఏం చేస్తాడు? ఇంకా పైకి వెళ్ళిపోతుంటాడు. ప్రతి పరీక్ష పాస్ అవుతుంటాడు, ఇంకా పైకి వెళ్తాడు. ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, అన్నీ పాస్ అవుతూ పైకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అందరికంటే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాడు. హల్లెలూయా. ఎవడైతే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తాడు? ఇంకేదో పని చేసుకుంటాడు అనమాట. అక్కడితో ఆగిపోతుంది వాడి అక్కడ డెవలప్మెంట్ అంతా కూడా.
కానీ ఎవరైతే చదువుకుని ప్రతి పరీక్ష పాస్ అవుతూ ముందుకెళ్తారో వాళ్ళు ప్రమోట్ అవుతూ అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువురంట శిష్యులను పరీక్షించాడంట. చదువుదామా? యోహాను సువార్త 6వ మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. ఎలాగ అడిగాడు? యేసుప్రభువారి బోధ వింటాక అనేక మంది వస్తే వాళ్ళ దేవుడు బోధ వినంట. ఇప్పుడంటే మనకి ఎంతైంది టైము? అయిపోయింది కదా, 40 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది, ఇంకా ముగింపు టైం అయిపోయింది, లెక్కలేసుకుంటాం మనం. కానీ యేసుప్రభువారు బోధ చెప్తుంటేనంట రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయినా కూడా ఇలా ఆహారం మర్చిపోయారు, ఆకలి మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు, అన్నీ మర్చిపోయి అలాగ అతుక్కుపోయారు అనమాట. అబ్బా, నేను కూడా అనిపిస్తుంది నాకు అలాగే 2-3 రోజులు, వారం రోజులు అలా పెట్టేసేసి అసలు అన్నం నీళ్ళు ఏమికుండా అలా కూర్చోబెట్టి బోధించాలని. ఇప్పుడైతే ఉండలేరులేండి, అప్పుడు ఉన్నారు. కానీ ఇలా ఉన్న తర్వాత అంట ఒక శిష్యుడికి అనుమానం వచ్చిందంట. అవును, వీళ్ళు భోంచేయటం మానేసినట్టు, భోంచేసి 3 రోజులు అయింది కదా, ఎవరికి గుర్తురావట్లేదండి, ఎవరికి ఆకలేటది, ఏ పిల్ల పాలు కేటలేదు, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒక శిష్యుడికి అనుమానం వచ్చంట. ఏం చేయడంటే వెంటనే, యేసుప్రభువా వాళ్ళు 3 రోజులు అయింది, మరి తింటాక వాళ్ళకి ఏమీ లేదు అంటే, సరే మీరే పెట్టండి అన్నాడంట. ఎవరిని? శిష్యుల్ని. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమి చేయనయ్యుండినో తానే ఎరిగిండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగను. ఏమన్నాడు? 5వ వచనం, కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చి చూసి మీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పించమని చెప్పి పిలుపుని అడుగుతున్నాను. పిలుపు, ఎక్కడి నుంచి కొనుక్కొస్తామని రొట్టెలు? ఎంతమంది ఉన్నారు? ఏ షాపింగ్ మాల్కి వెళ్తావు? ఏ సూపర్ మార్కెట్కి వెళ్తావు? ఈ యొక్క అడవిలోంచి ఎప్పటికి వెళ్తావు? నువ్వు ఎలా తెస్తావు అంటే వెంటనే కాలిక్యులేట్ తీసాడంట. ఎంతమంది ఉన్నారు, ఎన్ని రొట్టెలు, ఒక్కొక్కడు 2 రొట్టెలు ఎత్తే ఎంత, 3 రొట్టెలు ఎత్తే ఎంత? చూడండి, దేవుడు నిన్ను ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నీ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆమేన్. ఇదే ప్రశ్న దేవుడిని ఇంకొకరిని అడిగారు. ఆయన ఏం చెప్పాడు సమాధానం? వీటి పరిస్థితి ఏంటి మరి, ఎండిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పాడు ఆయన? ఏజ్కేల్ని దేవుడు అడుగుతున్నాడు, ఏంటి ఇది ఎంత మరి, ఈ ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? పిలుపు గారిలాగాను అట్లా తీసుకెళ్ళి ల్యాబ్లో కట్టి చెక్ చేసి, లేదు ప్రభు ఎండిపోయి చాలా కాలం అయిపోయింది కదా. మరి నిజంగా ఇప్పుడు ఏజ్కేల్ అయితే ఏం చేద్దామన్నమాట, ఒక్క నిమిషం ఆగు ప్రభా అని చెప్పి ఒక ఎముకని తీసుకుని వెళ్ళి దాన్ని ముక్కల కింద కోసి ఆ ల్యాబ్లో పెట్టి టెస్టులు అన్నీ చేసి, ప్రభు ఇది చాలా వేల సంవత్సరాలు అయిందంట, దీంట్లో జీవం అనేది వచ్చేటువంటి అవకాశం లేనే లేదు, కాబట్టి బ్రతకో అంటే స్టేట్మెంట్ ఇద్దుడు. నిజంగా ఏజ్కేల్ ఎంత తెలివైనడు అంటే, ప్రభువా అది నీకే ఎరుక. హల్లెలూయా. ఇలాగ మనం ఎప్పుడైనా చెప్పగలిగామా? మోసే గారు కూడా ఏమంటాడు తెలుసా? వీళ్ళని లేపేస్తాను, చంపేస్తానంటే దేవుడు, ప్రభువా ఏమన్నా నువ్వు అసలేని, నువ్వు అలా చేస్తే నీకు ఎంత అవమానం తెలుసా? వీళ్ళనేమో ఆరాధన చేయింతాను, వాగ్దత్తపోని తీసుకొచ్చి ఇక్కడ పోయారంటే నిన్ను ఏమనుకుంటారు వీళ్ళందరూ? చూసారా, దేవుడిని ఆలోచనలో పడేసేలాగా మాట్లాడాడు మోసే గారు. ఇక్కడ ఈయన ఏమన్నాడు చూసారా? ప్రభువా అంతమందికి రొట్టెలు తేవాలా, కాబట్టి ఇదిగో అక్కడ లెక్క ఉంటుందని మీరు తరచు చదువుకోండి ఇంటికి వెళ్ళి, లెక్క చెప్తున్నాడు పిలుపు గారు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు ఏజ్కేలు? ప్రభువా అది నీకే ఎరుక, నువ్వు చేయగలుగుతావు దేవా, నువ్వేమైనా చేయగలుగుతావు, ఎండిన ఎముకలను కూడా నువ్వు చిగురించగలుగుతావు, ఎండిన మోడిని చిగురించగలుగుతావు, చనిపోయిన వారిని కూడా నువ్వు లేపగలుగుతావు అని చెప్పి ఎప్పుడైతే దేవుడికి అవకాశం ఇచ్చాడో, సరే అదేదో నీ ద్వారానే చేస్తాను, నువ్వు మాట్లాడు అంటే గొప్ప సమూహం లేచిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే మీరు ఎంత స్వతంత్రంగా జీవిస్తారో తెలుసా? ఎటువంటి ఆర్థిక సమస్యలైనా జయిస్తారో తెలుసా? ఎటువంటి బంధకాలైనా జయిస్తారో తెలుసా? నిన్న వైజాగ్లో నా దగ్గరికి ఒక చిన్న బాబుని తీసుకుని వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు 8th మంత్ ప్రెగ్నెన్సీ ఉండగా వచ్చారంట. వచ్చి ఫాస్ట్ గారు ప్రార్థన చేయండి అంటే, నేనేమన్నానంటే, మనం ఇప్పుడు కూడా దీవించు దేవా అని ప్రార్థన చేయకూడదంట దేవుడిని. తప్పు కాదు అంటే క్లారిఫికేషన్ అనమాట. ఎందుకంటే 8,000 దీవెనలు ఉన్నాయి, ఏ దీవెన ఏమని అంటాడంట దేవుడు. చూసారా, 8,000కు పైగా దీవెనలు ఉన్నాయంట బైబిల్ గ్రంథం. ఏ దీవెన ఇవ్వాలి? అప్పుడు ఆలోచనలు పడతావు, 8,000 అంటే ఇప్పుడు నాకు ఏ దీవెన కావాలి? కాబట్టి ఖచ్చితంగా నీకు ఏ విషయంలో ఏది కావాలో ఒక పెన్న పేపర్ రాసుకుని ఖచ్చితంగా అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా పొందుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో చాలా రాసుకున్నాను, నేను చాలా పొందుకుంటూనే వచ్చాను, పొందుకుంటున్నాను, ఇంకా పొందుకుంటున్నాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయమంటే, అమ్మా నీకు నార్మల్ డెలివరీ అవ్వాలి, నీకు ఖచ్చితంగా 3 కేజీల బిడ్డ పుట్టాలి, ఖచ్చితంగా ఏ బిడ్డ కావాలి ఏంటనంటే మగ బిడ్డ కావాలి బ్రదర్ అని చెప్పారు వాళ్ళు. సరే అయితే మీరు మగబిడ్డకు సంబంధించిన బట్టలన్నీ కొనుక్కు తెచ్చుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా నమ్మారు ప్రియులరా. ఖచ్చితంగా మగబిడ్డ పుట్టాడు, తీసుకుని వచ్చి చేతిలో పెట్టారు.
ఆమేన్. అంటే నీకు ఒక చిత్రం లేకుండా, నీకు ఒక నమ్మకం లేకుండా, ఒక విశ్వాసం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా దేవుని చిత్తం ఎలాగుంటే అలాగా ఇలా గాలి కుదిలేసే వాళ్ళు మాటలు అంతా కూడా క్లారిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని చిత్తం ఎలాగుంటే అలా జరుగుతుంది బ్రదర్. ఇంక మనం ప్రార్థన ఎందుకు అలాంటప్పుడు, నువ్వు ప్రార్థన చేసిన చేయమని దేవుని చిత్తం జరుగుతుంది కదా. చాలామంది ఎలాగంటారు అన్నమాట. కాబట్టి దేవుడు మనకు ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళారనుకోండి, పిల్లలు మీరు స్కూల్కి పంపుతారా, హోంవర్క్ ఇస్తారు అక్కడ మాస్టర్, పాఠం చెప్తారు అక్కడ మాస్టర్, అన్నీ చేసిన మళ్ళీ ఏం చేస్తావు, వీటికి మళ్ళీ ట్యూషన్ పెట్టిస్తావు. ఒకవేళ ట్యూషన్ పెట్టించకపోతే నువ్వే ట్యూషన్ మాస్టర్గా ఉండి ఇంటి దగ్గర కూర్చుని ఎంత మాస్టర్లు చెప్పినా, ఎన్ని మాస్టర్లు చెప్పినా, ఎన్ని పుస్తకాలు చదివించినా, ఎంత క్లాస్ వర్క్ చేయించినా మళ్ళీ ఇంటి దగ్గర కూర్చోబెట్టి నువ్వేం చేస్తావు, ప్రిపేర్ చేస్తూ ఉంటుంటావు. హల్లెలూయా. అప్పుడే వాడు పాస్ అవుతాడు, మంచి పేరు తెచ్చుకోగలుగుతాడు. అలాగే దేవుని యొక్క వాగ్దానాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎందుకు నెరవేర్చబడలేదంటే దేవుడు అవును ఆమెను అనేసాడు, అయిపోయాయి. కానీ ఎందుకు స్వతంత్రించుకోవట్లేదంట, అయిపోయిందని నువ్వు నమ్మట్లేదు కాబట్టి. ఇంకా అవుతుందని చూస్తున్నావు కాబట్టి జరగట్లేదు. అది ఆల్రెడీ అయిపోయింది, చేసేసాడు, ఇచ్చేశాడు అని ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారు దాన్ని స్వతంత్రించుకుంటారో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పరీక్షించాడంట, మనమే పరీక్షించుకోవాలని చెప్పి 2 కొరింథీ 13:5 ఉన్నది చదువుదాం. కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. హల్లెలూయా. ఏంటంటే మిమ్మును మీరే, ఎవరినటండి, మిమ్మును మీరే. హల్లెలూయా. మనం పరిశీలించుకుంటాం. ఎప్పుడన్నాను నేను చేసింది కరెక్టా తప్పా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను మాట్లాడిన మాట కరెక్టా కాదా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అలా ఆలోచన చేసుకుంటే పొరపాట్లు అనేటువంటివి జరగవన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా స్వపరీక్ష అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. నెక్స్ట్ 13వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షల్లో మనము పరీక్షించుకోవాలి, కానీ ఆ పరీక్షలో మనం ఓడిపోకూడదు, గెలవాలి, జయించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరీక్షించడానికి కారణాలు ఏంటంటే, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. హల్లెలూయా. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు మనలను ఎందుకు పరీక్షిస్తాడంటే స్వచ్ఛంగా చూడాలని. ఏంటంటే స్వచ్ఛంగా పరిశీలించండి. ఇక్కడ చూసండి ఏమన్నది, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాయలేదు. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు మరి ఏ మాస్టర్ ప్రశ్న వేసినా, ఎటువంటి శోధన వచ్చినా నువ్వు నిలబడాలి, నువ్వు జయించాలి. హల్లెలూయా. యోహాను 16:30 దేవుడు అన్నాడు తెలుసా, ఈ లోకంలో మీకు పరీక్షలు వస్తాయి. మరి ఇప్పుడు ఎలాగో తెలియదు, కానీ నేను చదువుకున్నప్పుడు ఎలా ఉండేది అంటే, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నుండి మళ్ళీ మధ్యలో క్వార్టర్లీ, హాఫ్ అవర్లీ, యాన్యువర్లీ, తర్వాత మళ్ళీ ఫ్రీ ఫైనల్ పబ్లిక్, ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ 9th క్లాస్ వరకు ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఉండేవాడు నేను. 10th క్లాస్లోకి వెళ్ళాక ఏమైందంటే, తెలుగు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. సందులు, సమాసాలు ఇవన్నీ ఫుల్గా చదివేస్తుండి, ఏది లఘువులు, గురువులు ఇవన్నీ అన్నీ బాగా వచ్చేసాయి అనమాట. అప్పుడు ఏమైందంటే, తెలుగు 10th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ యూనిట్ రాస్తే 24.5 వచ్చాయి నాకు. ఎందుకు ఈ హాఫ్ మార్క్ పోయిందని మళ్ళీ నేను పరిశీలన చేస్తే, అక్కడ రైట్ ఉన్నది కానీ మరి రాంగ్ అనుకుని హాఫ్ మార్క్ తీసేశారు. మళ్ళీ మాస్టర్ దగ్గర పెట్టుకెళ్ళి, సార్ ఇది నాకు కరెక్టే కదా సార్ అని అంటే, వెంటనే హాఫ్ మార్క్ ఇచ్చి 25 అన్నారు. 25కి 25 వచ్చేసాయి నాకు. మొత్తం ఆ సెక్షన్ ఏంటంటే డి సెక్షన్, డి ఫర్ డింకి అనేవారు అనమాట. అంటే అందరికంటే లాస్ట్ సెక్షన్, వేదవాళ్ళందరిని తీసుకొచ్చి ఇందులో పాడేంటి అనేవారు అనమాట. అలాగా మాది ఆ చివరి సెక్షన్ అనమాట. అయితే ఆ చివరి సెక్షన్లో మేము కూర్చున్నప్పుడు మమ్మల్ని అందరూ తిట్టుకునేవారు అనమాట. అసలు ఏ సెక్షన్కి కమెంట్ చేసేవారు కాదు మమ్మల్ని. ఏ సెక్షన్, బి సెక్షన్ నేను కమెంట్ చేస్తుండేవారు, కానీ మా సెక్షన్ అసలు ఎందుకు కలిపోరు కదన్నమాట. ఎలాగైనా సరే ఈ క్లాస్లో పేరు తెచ్చుకోవాలని చెప్పి మేము కష్టపడి చదివినప్పుడు 25కి 25 వచ్చాయన్నమాట. 70 మంది క్లాస్ మాది. 70 మందిలో నన్ను లేచి నుంచోమన్నారు, నుంచున్నాను. అందరూ క్లాప్స్ కొట్టండి రా అన్నారు. అబ్బో, క్లాప్స్ కొడతాం మొదలు పెడితే ఇంకెలాగుంటుంది మన ఊహాగానాలు, ఎక్కడికో వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వలేదు. హల్లెలూయా,
ఇంత చదివితే ఇంత బాగుంటుందా, మన ఫస్ట్ వస్తే ఇంతమంది క్లాప్స్ కొడతారా, ఇంత సంతోషం ఉంటుందా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బాగా చదవటం, ప్రతిరోజు సమయాన్ని అంతా సద్వినియోగం చేసుకోవటం. ఇంకా అంతవరకు నిద్ర పట్టింది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచిపోయి అందరు లేచి ముందే చదివేసుకోవటం. అలా చేయటంతో ఇంకా మొత్తం ఆ సబ్జెక్టుతో పాటు అన్ని సబ్జెక్టులు కూడా, హిందీ అక్షరాలు రావు నాకు 10th క్లాస్లోకి వెళ్ళేలోకి. అప్పుడు అయ్యో హిందీ ఫెయిల్ అయిపోతాం ఎలాగని చెప్పి గబగబ అక్షరాలను నేర్చుకుని, చదవటం నేర్చుకుని, పద్యాలు బట్టి పట్టేసేసి మొత్తం హిందీ కూడా నేర్చేసుకున్నప్పుడు మొత్తం పరీక్షలో మంచి మార్క్స్ వచ్చేసాయి అనమాట. హల్లెలూయా. చూడండి ప్రియులు, మనిషికి పట్టుదల వచ్చిందంటే ఏదైనా సాధించగలుగుతాడు, ఎలాగైనా సాధించగలుగుతాడు. నాకు రాదో, నేను చేయను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో ఏది జరగదు కదా. మీరు చాలామంది ఆల్ నైట్ ప్రేయర్ ఉండాలనుకుంటారు, హాఫ్ నైట్కే కొంచెం ఆ తాడి చెట్టు ఊగినట్టు ఇట్లా ఇట్లా ముందుకు వెనక్కి ఊగుతుంటారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి మీరు? గబగబా లేచి చన్నీళ్ళు పెట్టుకుని మొహం కడుక్కొని, అది నన్ను జయించలేదు, నేను నిద్రను జయిస్తాను, నేను సమస్యను జయిస్తాను. హల్లెలూయా. నేను 2020లో 2018 ఆ టైంలో ఆల్ నైట్ ప్రేయర్లు ఇచ్చి నేను యూట్యూబ్ లైవ్ ఇచ్చి అనమాట. అంటే ఎవరు ఉంటున్నారో లేదు నాకు తెలియదు, కానీ నేను అనౌన్స్మెంట్ చేస్తాను, అందరూ సిద్ధపడండి, మీ ఇంట్లో మీరే సిద్ధపడండి, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోండి. అంటే ఉంటారు కదా ఎంతో కొంతమంది, ఒక 2, 3, 4, 5 అలాగా పార్టిసిపేట్ చేసేవారు. దేవుడు ఆ పనిలో నమ్మకం నన్ను చూసాడేమో, ఆ 2 కాస్త 20 మంది అవ్వరు అనమాట, 20 మంది కాస్త 40 మంది అవ్వరు. అలాగా ఆన్లైన్లో విస్తరించబడతాం మొదలుపెట్టింది. ఆన్లైన్లో ఎవరింట్లో ఉండి ఆన్లైన్లు చేయటం, వాళ్ళ సాక్ష్యాలు పంపటం, మా జీవితం ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి. ఒక విచిత్రమైన సాక్ష్యం వచ్చింది నాకు 2020 సంవత్సరం అనుకుంటా. ఏంటో సాక్ష్యం అంటే అనంతపూర్ నుంచి అనమాట. ఒక ఆయనకి దగ్గరగా ఒక 10 గేదెలు ఎన్ని ఉన్నాయన్నమాట. 10 గేదెలు కలిపి ఒకసారి మిస్ అయిపోయినాయి. 40 రోజులు వెతికాడంట ఆయన, ఊరంతా తిరిగాడంట. తిరిగి అప్పటికి ఈ వాట్సాప్లో అవి లేవు, మరంత అవైలబిలిటీ లేదనమాట, ఫోన్ నెంబర్లు ఇవన్నీ. ఏంటంటే కామెంటే పెట్టాలన్నమాట. మళ్ళీ కామెంట్లో కానీ మళ్ళీ మనిషి ఏమైనా తెలియదు మనకి. అయితే నేను చెప్పాను అనమాట, ఆయన కామెంట్ పెట్టాడు, ప్రార్థన చేస్తానంటే ఇలాగ అయిపోయిందని. అంటే ఆ కామెంట్లోనే రిప్లై ఇచ్చానమాట, యూట్యూబ్లో మాట్లాడుతున్నమాట. నేను మనిషిని కనపడి ఉండి కదా అప్పుడు, అసలు పేరు తెలియదు, ఊరు తెలియదు, ఓన్లీ మాట తెలియదు అనమాట. అయితే నేను చెప్తాను అనమాట, మీకు ఇలాగ మిస్ అయిపోయినాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి వెంటనే కళ్ళు మూసుకుని మోకరించి ప్రార్థన చేసి, ఏ గేదెలు అయితే వెళ్ళిపోయో, ఎలాగైతే వెళ్ళిపోయో అలాగే మళ్ళీ వచ్చి మీ వాకట్లో ఉన్నట్టుగాను, ఆ మీ వాకట్లో అవి లైన్లుగా 10 గేదెలు నుంచినట్టుగా మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే థ్యాంక్ యూ చేసి, నా గేదెలను తోడుకుని వచ్చావు, అవి 10 వచ్చేలా చేసావు, వాటికి అయ్యే వచ్చేలా చేసావు, నేను నమ్ముచ్చినాను పొందుకున్నాను అంటారు, ఆమెన్ అని పలకండి అని చెప్పి నేను చెప్పాను. ఆయన అక్కడ ఆమెన్ చెప్పాడు అనమాట. వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. సేమ్ ఆయన ఏం చేస్తున్నాడంటే చిత్రం కలిగి ఉన్నాడు అనమాట. ఎలాగా ఆ 10 గేదెలు వచ్చినట్టు అక్కడ వరుసగా నుంచినట్టు థ్యాంక్ యూ చేసి చెప్తున్నాడు. అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే ప్రొద్దుటే లేచాడు అనమాట. చీకటితో లేస్తే కొంచెం ఊరు కదా, మంచుగా ఉంది, చీకటిగా ఉంది. లెగిసి ఆయన అలా బయట గొద్దులోకి ఏదో బొమ్మలు పెట్టినట్టుగా 10 గేదెలు అక్కడ నుంచి ఉన్నాయంట. ఇట్లా బొమ్మలు చేసి పెడతారు కదా, 10 గేదెలు నుంచి ఉన్నాయంట. నుంచునుంటే కదా మనకు నిద్రలో సరే ఎక్కడికో ఏయో మాట్లాడుతుంటుంటాం, ఎక్కడికో నడిచి వెళ్ళిపోతుంటాం కదా. ఈయనకి అలాగ అనిపిస్తుంది అనమాట, ఇది అంతా కూడా భ్రమ, నేను భ్రమలో ఉన్నాను, ఇంకా కళ్ళలో ఉన్నానని చెప్పి ఏం చేస్తున్నాడంట, ఈయన గిల్లుకుంటాడు అనమాట. గిల్లుకుంటుంటే కొంచెం తెలుస్తుంది అనమాట, అయ్య బాబాయ్ ఇది నిజంగా కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఏం చేశాడు, గేదెలోకి వెళ్ళాడు, లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 5 10 ఉన్నాయి. వాటిని ఇలాగంటే అవి కూడా మెదులుతుంది అనమాట. ఇది నిజమే అనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఇంచుమించు 10 minutes ఏం చేస్తున్నాడు, వాటిని రౌండ్ అప్ చేశాడు, తిరుగుతూ ఉన్నాడు, లైన్గా ఉన్నాయి. నిజంగా ఆయన గేదెలా కాదంటే ఆయన గేదెలే. హల్లెలూయా. ఇదంతా మళ్ళీ నేను ఏం చేశాడు, మళ్ళీ చెప్పాలంటే ఫోన్ లేవు కదా అప్పుడు, నా నెంబర్ కూడా ఇవ్వలేదు అక్కడెక్కడను. కామెంట్ పెడుతున్నాడు అనమాట. నెక్స్ట్ డే ఏం చేస్తున్నాడు, కామెంట్లు పెడుతున్నాడు విషయం అంతా. అయ్యా ఇలా చేశాను నేను, ఇలా జరిగింది, నా 10 గేదెలు 40 రోజులు వెతికినా దొరకనటువంటివి తెల్లారుదిలోకి వచ్చి వాకట్లో నుంచి ఉన్నాయి. హల్లెలూయా. నిజమా? జరుగుతుంది అలాగా? ఇలాగ అనుమానించి వారి జీవితంలో అనుమానంతోటే పోతారు తప్ప వాళ్ళు ఎప్పటికీ వారి జీవితంలో ఏ అద్భుతాన్ని చూడరు. వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగ చూస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పటికీ పంది అనుకున్నదంట, చచ్చిపోయేటప్పుడు ఆ కాళ్ళు ఈ కాళ్ళకి పెట్టి మధ్యలో కర్ర పెట్టంట, దాన్ని కాల్చడానికి తీసుకెళ్తున్నా. అయ్యి బావో, ఇంత సుందరమైనటువంటి ఆకాశం ఉంది, ఇందులో ఈ యొక్క నక్షత్రాలు, ఇదంత సృష్టి ఉందన్న విషయం నాకు ఎప్పుడు తెలిసిందంట, 5-10 నిమిషాల్లో దాని పని అయిపోతుందనక అప్పుడు తెలిసిందంట. చాలామంది ఏంటంట, అంత అయిపోయాక అప్పుడు తెలుస్తుందంట అసలు విషయం. దయచేసి దేవుని వాక్యం తెలుస్తుందంటే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, నీకు పరీక్షలు ఎదురైనప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక అబ్బాయికి ఒక ఆఫీస్లో ఒక జాబ్ ఉందని చెప్పి తెలిసిందంట. సరే ఒకటే జాబ్ కదని వెళ్తే అక్కడ చూస్తే పెద్ద లైన్ ఉన్నదంట, చాలా పెద్ద లైన్ ఉన్నదంట. ఈ జాబ్ మనకి ఎక్కడ వస్తుందిలే అని చెప్పి అనుకుని ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఆ లోపలికి అందరిని పిలిచారంట, అందరిని పిలిచి కొన్ని ఎగ్జామ్స్ పెట్టారంట, వెళ్ళిపోయారంట. ఈ అబ్బాయి ఒక్కడ మిగిలిపోయాడంట. మిగిలిపోతే ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడే ఉండి నేను వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట. బాస్ వెళ్ళిపోతే ఈ కుర్రడు ఒక్కడే ఉన్నాడు, డోర్ చూస్తే క్లోజ్ చేసి ఉన్నది. అప్పుడు ఏం చేశారంటే, నేను ఏం చేయాలి అర్థం కాలని పరిస్థితులు ఉంటే అక్కడ టేబుల్ మీద ఉన్న పేపర్లు ఆ గాలికి అన్నీ చిందరవందరగా పడిపోయినాయంట. అరే ఏమనుకుంటారు ఏంటని చెప్పి భయపడితేనే గబగబా పేపర్లు అన్నీ తీసి అక్కడ లైన్గా పెట్టాడంట. అక్కడ డస్ట్ ఉన్నదంట. అరే దాని మీద టీ పడిపోయింది, డస్ట్ పడిపోయింది, ఎలాగని చెప్పేసి ఆయన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి దాన్ని అంతా నీట్గా చేసి పెట్టాడంట. ఇట్లాగా అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా పడిపోతే డస్ట్బిన్లో వేసి పెట్టాడంట. ఇదంతా కూడా చాలా నీట్గా చేశాడంట. కూర్చుని చూశాడంట. చూసి సాయంత్రం అయిపోయిందంట. అప్పుడు ఆయన ఫోన్ చేసి, బాబు నేను ఈరోజు టైం అయిపోయిందిలే, రేపు రా అని చెప్పాడంట. రేపు వచ్చిన వెంటనే ఏం చేశాడంటే, ఆ జాబ్ నీకు కన్ఫర్మ్. అదేంటి సార్ ఇంటర్వ్యూ అన్నారు కదంటే, నీ ఇంటర్వ్యూ అయిపోయింది ఆల్రెడీ. నేను మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఆ సమస్యల్లో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ ఒంటరితనంలో నీకున్నటువంటి ఆ సంఘటనలు ఎదురవుతున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఆ వస్తువు పడిపోతుంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, ఇది ఇలాగ ఎగిరిపోతుంటే నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ కూడా నేను టెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏటి పట్ల నీకు ఎలా బాధ్యత ఉన్నది, నువ్వు ఎవరు చూడలేనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఇవన్నీ నేను చూశాను అన్నట్లు నువ్వు పాస్ అయ్యావు, ఆ ఉద్యోగం నీకే అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా మీ ముఖం మీద చిరునవ్వు కోల్పోకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే నవ్వేవాడిని ఎవడు ఏ సమస్య కూడా జయించలేదన్నమాట. ఎప్పుడు కూడా మీ చిరునవ్వు ప్రతి సమస్యని జయించేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. ఎందుకంటే సంతోషమే సగం బలం. విచారంగా ఉన్నవాడికి సగం బలం పోయింది అక్కడికే కదా. అంతే కదా. కోపడితే 37 రకాల జబ్బులు కూడా వస్తాయంట. ఎంత బాధ అంతా చూసారా, ఎంత ఎఫెక్ట్ ఉన్నా చూసారా. కాబట్టి కోపడద్దు, తొందరపడద్దు. బైబిల్లో ఉన్నదన్నమాట, అతురుపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడంట. చూసారా, చేరుకోవాల్సిన గమ్యస్థానం కూడా చేరుకోకుండా పోతాం. కాబట్టి ఈ రోజున దేవుడిచ్చిన అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకొని, దేవా ఈ రోజున మరి నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసావు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. ఎప్పుడన్నా మీకు సమస్య వస్తే దేవుడు గతంలో చేసిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోండి. హల్లెలూయా. సరే బ్రదర్, మరి ఇలాగా పరీక్షలు అంటున్నారు కదా, పరీక్షల వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? పరీక్షల వల్ల ఏం ఫలితాలు వస్తాయి? మార్చి నెల వస్తే రిజల్ట్ వస్తాయి మనకి కదా. పిల్లలకి ఎలాగో మనకు టెన్షన్ వచ్చేస్తుంటుంది అనమాట. అలా పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, ఏమైంది ఏంటని చెప్పేసి. అలాగే దేవుడు కూడా మనకు పెట్టే పరీక్షల్లో ఏమొస్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం జరుగుతుంది. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. ఏమొస్తుందంట? రన్నింగ్లో ఫస్ట్ వచ్చినోడికి గోల్డ్ మెడల్, సెకండ్ వచ్చినోడికి సిల్వర్ మెడల్, థర్డ్ వచ్చినోడికి బ్రాంజ్ మెడల్. అలాగా ఇక్కడ ఎవరైతే దేవుని సన్నిధిలో మరి శోధనలు సహించిన వారు ధన్యులవుతారు. ఆ శోధనకు నిలిచిన వారైతే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తారంట. రకరకాల కిరీటాలు తీసుకుంటారు, కానీ జీవ కిరీటం అంటే ఎప్పుడైనా చూసారు మీరు అసలని? ఈ జీవ కిరీటం ఏంటంటే ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నువ్వు జీవిస్తానే ఉంటావు. ఆ కిరీటంలో జీవం ఎప్పటికి పోదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదో సినిమా చూస్తాను చిన్నప్పుడు, చెట్టుకి ఇలా కోస్తే నీళ్ళు తాగితే ఎప్పుడు యవ్వనంగా ఉంటారంట. దానికోసం ఎంత పోరాటం జరుగుతుందో, ఎంత ఆరాటం జరుగుతుందో. నిజంగా అటువంటి టెక్నాలజీకి ఈ రోజు ఉందనుకోండి. నిన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, ఒక అబ్బాయి 25 సంవత్సరాలంట. ఫోన్ చేసి పాస్టర్ గారేనంట, ఏమన్నాడంటే, దేవుడు పిలిపి నీకు ఉన్నది కాబట్టి నేను అనేక రకాల పాస్టర్లని, బిషప్లను తయారు చేశాను కాబట్టి నువ్వు జాబ్ మానేసి వచ్చాయంటే, కనీసం వెనక ముందు ఏం ఆలోచించుకుంటే ఈయన జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏం చేయాలంటే, నువ్వు ప్రేయర్ చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి నువ్వు ప్రేయర్ టవర్ పెట్టుకోవాలంటే 3.5 లక్షలు కట్టాలన్నారంట. కట్టేశాడు 3.5 లక్షలు. కట్టిన కొంతకాలానికి ఏమైందంటే అది డెవలప్ అవ్వట్లేదని చెప్పి దేవుడు నేను బిజినెస్ చేయమన్నాడని చెప్పి మొత్తం ఈయన ఏం చేశారంటే 6-7 లక్షలు తెమ్మంటే పట్టుకుని వెళ్ళాడంట. అది నాశనం అయిపోయింది. అంత అయిపోయాక అదే క్షవరం అయితే కానీ
వివరణ అప్పుడు తెలిసింది, అయ్యి బాబు ఇదంతా మోసం అని చెప్పేసి. మోసం అని తెలిసి నేను అడగటానికి వెళ్తే అసలు నువ్వెవడో ఎవరైతే పిలిచారో వాళ్ళు అసలు నువ్వెవడో, నీకు నాకు సంబంధం లేదని చెప్పి రివర్స్ కేసు పెట్టారంట. ఇప్పుడు ఈయన మాట్లాడతలేదు, అడగటలేదు, లాస్ అయిపోయాడు, ఉద్యోగం కోల్పోయాడు. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చారంటే ఎవరు? ఎప్పుడు? అదేదో మొదట ఇవ్వచ్చు కదా, అదేదో మొదట చేయొచ్చు కదా. అంత అయిపోయాక బ్రదర్ ఇలాగ ఉన్న పరిస్థితి అంటే ఏమైనా పర్లేదు కానీ సర్వనాశనం నుంచి సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు ఉన్నాడు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 లేవండి, యేసయ్యా నన్ను కోల్పోయినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ ఉన్నతమైన స్థితిలోకి నడిపించినందుకు నీకు వందనాలని చెప్పి దేవుడి మీద ఆధారపడండి. ఏ శోధనైనా సహించండి, దేవుడు మీకు మంచి ఫలితం ఇస్తాడు. ఆమేన్ అని చెప్పడం జరిగిందనమాట. హల్లెలూయా. నెక్స్ట్ ఈ యొక్క పరీక్షల వల్ల వచ్చే ఫలితం నెంబర్ 1 జీవకిరీటం. నెంబర్ 2 ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 1:3 చదివినట్లయితే సహనం అధికమవుతుందంట. హల్లెలూయా. ఏమవుతుందంట? సహనం అధికమవుతుందంట, సహనం పెరుగుతుందంట. చివరగా యోబు గ్రంథం 23:10 మనం చదివినట్లయితే బంగారంలా మారుతామంట. ఆమేన్. అబ్బా, ఏమవుతారంట? ఎవరైతే శోధన సహింతారో వాళ్ళ బంగారంలా మారుతారంట. ఆమేన్. కాబట్టి మీరు బంగారాలు అయితే చూడండి, ఏ బంగారం అయితే వేడిలో కొలువులో వేసినప్పుడు అదేం చేస్తుందో తెలుసా? నిజమైన బంగారం మరింత ప్రకాశవంతం అవుతుందంట. బైబిల్లో ఉన్న మాట ఇది. శోధించబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతంగా మారుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు నిజమైన విశ్వాసం అయితే శోధనలు వచ్చే కొలది నీ విశ్వాసం పెరుగుతుంది, నీ సహనం పెరుగుతుంది, నీ షైనింగ్ పెరుగుతుంది, నీ భక్తి పెరుగుతుంది, నీ ఆశీర్వాదం పెరుగుతుంది. ఆమేన్, ఆమేన్. అంతేగాని శోధనలు పెరిగిపోయిన ప్రార్థన చేయడం మానేశారా? దూరం అయిపోయిందని చెప్పేసి చర్చికి రావడం మానేశారా? నిజంగా నేను లాస్ట్ వీక్ దర్శించినటువంటి గృహాలన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎంతెంత దూరం నుంచి వస్తున్నారంటే వాళ్ళు నిజంగాను. నేనైతే ఏం చేయలేను కానీ ఖచ్చితంగా దేవుడు వాళ్ళ యొక్క ప్రతిఫలం చాలా ఉన్నతంగా ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇంత దూరం నుంచి ఎలా వస్తున్నారని నేను అనుకుంటే ఇదంతా నేను ఆల్రెడీ విత్తాను. నా చిన్నతనంలో నా వయసులో నేను ఇలాగే 60-70 కిలోమీటర్లు వెళ్ళేవాడు. నేను ఎక్కడికో కొన్ని 100 కిలోమీటర్లు ఉపవాస ప్రార్థన అంటేనే, ఫాస్టింగ్ ప్రేయర్ అంటేనే, ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే, లేకపోతే సైకిల్ మీద కొన్నిసార్లు నడుచుకుంటాను వెళ్తుండేటువంటి అనమాట. దేవుడు నాకు ఫస్ట్ సైకిల్ ఇస్తే ఆ సైకిల్ని ఎలా వాడని తెలుసా? దేవుని పరిచర్యకి వెనకాల ఒకళ్ళని, ముందు ఒకళ్ళని, మా అమ్మని, మా వదిన్ని, మళ్ళీ వెనకాల కూర్చున్న వాళ్ళకి 2 పిల్లల్ని అట్టుకుని కూర్చోవాలి. బారు అది హ్యాండిల్ తిరిగిది కాదు మాట. అలాగా ఇంచుమించు అటులోకి పట్టినంత జనాన్ని సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోండి అనమాట. పూరి ఇల్లు అక్కడ ఆగిపోయినా అక్కడ దింపేసి మళ్ళీ వచ్చి అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి మీటింగ్ అయిపోయాక మళ్ళీ అక్కడ వాళ్ళని ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ విత్తనాలన్నీ ఈ రోజున దేవుడు నన్ను కారులో తిరగడానికి సహాయం చేశాడు. రూపాయి ఖర్చు లేకుండా. కారు ఎక్కిన కానీ దిగిన కానీ కూడా రూపాయి ఖర్చు ఉన్నది మనకు అంతా కూడా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. అటువంటి మనుషులను దేవుడు ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న గజ్వేల్ వెళ్ళినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. 3 ఆడపిల్లలే. వాళ్ళు మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే నిజంగా సన్మానం చేశారు, బర్త్డే కేక్ తెచ్చారు. ఇవన్నీ చూస్తే నాకు అసలు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అసలని. కానీ వాళ్ళకి ఏ సమస్య రాకూడదు, అంటే వాళ్ళు ఏ ఖర్చు పెట్టకూడదు, సింపుల్గా అయిపోవాలని నేను అనుకుంటాను అనమాట. కానీ నిజంగా దేవుడు వాళ్ళని ఎంతగా హెచ్చించాడంటే, ఎంతగా ప్రేమనిచ్చాడంటే చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిన్న ఒక వీడియో తీసాను అనమాట. పిల్ల పుట్టిందని చెప్పి ఆయన కోపం వచ్చేస్తుంది అనమాట. ఆయన ఏంటంటే సేల్స్ మ్యాన్ అనమాట. సేల్ చేస్తుంటుంటాడు, చీర చూపించాడు, నచ్చలేదని వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఏం చేస్తుంది కూతురు వచ్చి వాళ్ళతో మంచి రెస్పెక్ట్గా మాట్లాడి, సార్ న్యూ కలెక్షన్ వచ్చింది సార్, రండి సార్ నేను చూపిస్తానని చెప్పి చక్కగా దీని చూడండి సార్ అని చెప్పి చెప్తుంది. తండ్రి ఎదురుకుండా అనమాట అమ్ముతుంది. అవన్నీ సేల్ అయిపోతాయి, బోళ్ళు లాభం వస్తుంది. అప్పుడు ఆ కూతుర్ని హత్తుకుని ఏడుస్తాడనమాట. అరే నేను నా కూతుర్ని తక్కువ అంచనేస్తానే, నా కూతుర్లో ఇంత జ్ఞానం ఉందా, ఇంత టాలెంట్ ఉందా, ఇంత గొప్పదనం ఉందా అని చెప్పి అప్పుడు మెచ్చుకుంటాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను చాలా గొప్ప గొప్ప సేవకుల ఇంటికి వెళ్ళాను కానీ ఇంత సంతోషం కానీ ఇంత ఆనందంగా నాకు ఎక్కడ లభించలేదు. కానీ నిజంగా వారి గృహాలను దర్శించినప్పుడు తర్వాత మళ్ళీ మేరీ గారి ఇంటికి వెళ్ళాం మేము, ఇక్కడ హయత్ నగర్. వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతగానో మరి చక్కగా ప్రేమించారు. ప్రతి గృహంలో కూడా అందరూ కూడా చాలా అద్భుతంగా ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి ఈ యొక్క అవకాశాన్ని మిస్ కావద్దు. ఎందుకనంటే యేసు ప్రభువు వారు పెళ్లి కిందకి వెళ్ళాడంట. మనం పెళ్లికి ఎందుకు వెళ్తాం? మంచి భోజనం చేయటానికి వెళ్తాం. యేసు ప్రభువు పెళ్ళికి భోజనం చేయటానికి వెళ్ళదు, భోజనం పెట్టడానికి వెళ్ళాడు. హల్లెలూయా. సీఎం గారు మన ఇంటికి వచ్చాడంటే ఎలాగుంటుంది?
అన్ని వీధి లైట్లు అప్పుడు దాకా పనిచేయని లైట్లు వెలిగిపోతుంటాయి అనమాట. అటు ముగ్గేస్తారు, ఇటు ముగ్గేస్తారు, రోడ్లు ఎక్కడ గుంతలన్నీ పూర్తి చేస్తారు, అంతా సెట్ అయిపోతుంది. హల్లెలూయా. నేను గొప్ప అని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా నేను ఎలా ప్రార్థన చేస్తానండి, ప్రభా నాకంటే ముందు నువ్వు వెళ్ళాలి దేవా, నీ దేవదూతలు అక్కడ వెళ్ళాలి దేవా, నా వల్ల ఏం జరగదు అంటానమాట. కాబట్టి ఎవరైతే మమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ గృహాలకి నాకంటే ముందు దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకం వస్తూ ఉన్నది. ఆమేన్. 23వ కీర్తన 6వ వచనం నేను నమ్ముతాను అనమాట. యెహోవా నా కాపరి 1వ వచనంలో ఉంది కాబట్టి, యేసే నిజంగా నా కాపరే కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు. అక్కడ 6వ వచనం ఉంటుందండి, కృపాక్షేమములు ఏంటది అంటే నేను ముందు వస్తానంటే ఎవరు వస్తున్నాను వెనకాల? కృప, క్షేమము, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ నా వెనకాల వస్తాయి అనమాట. హల్లెలూయా. కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్తాను అనమాట. అక్కడికి వచ్చాక ఎవరింటికి అయితే వస్తానో ఇక్కడ ఉండిపోండి మరి అని చెప్పి వస్తానన్నమాట. హల్లెలూయా. అలాగే మీరంతా కూడా దీవించబడాలి, ఆశ్రయించబడాలి. రాబోయే రోజుల్లో దేవుడు చాలా విస్తారమైనటువంటి కార్యాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయే రీతిగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడుగా దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలను బట్టి, చేసిన మరి అనేక విషయాలను బట్టి ఆశ్చర్యపోతున్నారు. ఈ సంవత్సరంలోనే మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యానికి మించి కార్యాలు, అసలు బ్రదర్ని దేవుడు ఇంతలాగా ఆశ్చర్యంతాడు అనుకోలేదు మీరు కదా, అనుకోరు మీరు. కానీ అంతకు మించి దేవుడు నన్ను బ్లెస్ చేసి ఉన్నతమైన స్థితిలో పెడతాడు. సో మీరు అప్పుడు చెప్పుకుంటారన్నమాట, మా పాస్టర్ గారు ఎవరో తెలుసా. హల్లెలూయా. ఇప్పటికే చెప్పుకుంటారనుకోండి, కానీ అప్పుడు ఇంకా అసలే ఇంకా వేరే లెవెల్లో చెప్పుకుంటారనమాట. దేవుడు ఆ విధంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి దేవుడు చాలా ప్రణాళికలు సిద్ధం చేశాడు. నా ఉద్దేశం అంటే నేను దీవించబడతాం మాత్రమే కాదు, ఎప్పుడన్నా నాకు ఎవరైనా హెల్ప్ అనుకున్నారనుకోండి, నేను చేస్తాను తెలుసా, ఈయన నా పక్కన ఉన్నాడండి, నేను చాలా మంచోడండి, ఆయన కూడా చాలా మంచోడండి, మా సంఘ బిడ్డలు చాలా మంచోళ్ళండి, వీళ్ళ మంచోళ్ళు అని చెప్పి నేను అందరి గురించి చెప్తుంటాను అనమాట. హల్లెలూయా. అలాగే యేసయ్య అందరికి ఉపకారం అనమాట కదా. ఆ యేసయ్య దగ్గరికి ఏం చేస్తున్నాడు, ప్రభా మా సంఘానికి వచ్చి వాళ్ళందరికీ మంచి మంచి వివాహాలు జరగాలి దేవా, మంచి మంచి ఉద్యోగాలు రావాలి దేవా, మంచి మంచి స్థితిలో ఉండాలి దేవా, ఒక్కరు అప్పు లేని జీవితం జీవించాలి తండ్రి, ఒక్కరికి ఒక్క రూపాయి అప్పు ఉండకూడదు దేవా, ఒక్కరికొక్క మరి రెంటింట్లో ఉండకూడదు దేవా, ఒక్కరు ఏ సమస్య ఏ రోగం ఉండకూడదు దేవా, 120 సంవత్సరాలు ఆరోగ్యవంతులు ఉండాలి, సొంత ఇల్లులు ఉండాలి, అందరూ కార్లు రావాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్ అని నేను ప్రకటన చేస్తూ ఉంటుంటాను ప్రతిరోజును. ఎందుకంటే నేను పలికిన మాట ఎన్నడూ నిరర్థకం అవ్వలేదు. దేవుడు అన్నిటిని కూడా అమలు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను అనమాట, ఎవరైతే మరి నమ్మకంగా నాతో పాటు జర్నీ చేస్తారో వాళ్ళు అబ్రహాముతో పాటు ఉన్న లోతు ఏ విధంగా అయితే ఆశ్రయించబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. నేను పెళ్లి చేసుకున్నాక మా అత్తరు దీవించబడ్డారు. చాలామంది పెళ్లి చేసుకున్నాక అదే ఒక పారోడిచ్చుకుని ఇసుక తోడతారు కదా, ఇలాగా అత్తోరి ఇంట్లో అన్నీ తోడేస్తుంటారు అన్నమాట. ఏ పండుగ వస్తే ఆ పండుగ బట్టలు ఉంగరం అది ఇది అనమాట. అస్సలు నాకు ఆ కాన్సెప్ట్ అసలు నచ్చదు అనమాట. ఎవరైతే అత్తరి దగ్గర తీసుకుంటారో వాళ్ళంత వరస్ట్ ఇంకొకరు లేరంట అనమాట. నేనైతే ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి. హల్లెలూయా. తీసుకోను కూడా కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. పెట్టేవాళ్ళుగా ఉండాలి తప్ప మనం తీసుకునేవారుగా ఉండకూడదు. అసలే ఎవరైతే కట్నం తీసుకోలేదో, నా దగ్గర ఉన్న బ్రదర్ కట్నం తీసుకోలేదు, నా తోటి ఉన్న వాళ్ళందరూ కూడా కట్నాలు తీసుకోవాలని వాళ్ళు ఉంటారు. అందుకే కాబట్టి కలుస్తాం మేమంతా కూడా. హల్లెలూయా. చరిత్రలు మేమంతా కూడా సృష్టిస్తాం, చరిత్రలు మేమంతా కూడా తిరగరాస్తాం. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరికి పెళ్లి చేసినా కట్నాలు ఉంటే మాత్రం నేను పెళ్లి చేయను. మరి రాబోయే రోజుల్లో పెళ్లి సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంటాను, నేను మ్యారేజ్లు కూడా చేస్తాను. మరి కట్నాలు ఉన్నాయని అని తెలిసిందనుకోండి, నేను రాను, వేరే వాళ్ళు చేత చేయించుకోండి. నేను కట్నం ఇవ్వను, కట్నం తీసుకున్న మగవాళ్ళు మాత్రమే ఉండాలి ఇక్కడ, కట్నం ఏమన్నా ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలా ఉండాలంటే చూడండి, ఇన్ఫోసిస్ వాళ్ళు మనం చదువుకుంటున్నప్పుడే వస్తారు మన దగ్గరికి. ఏమా ఎవరు ఉన్నారు ఇన్ఫోసిస్లో జాబ్, కానీ అమెజాన్ ఇట్లాంటి జాబ్లు ఉన్నారా? వాళ్ళు చదువుకున్నప్పుడు ఏం చేస్తారు, హైర్ చేసుకుంటారు అన్నమాట. అంటే ఎవడ టాలెంట్ ఉన్నాడో జాబ్ ఇద్దామని వాళ్ళే వస్తారు. అలా రావాలి మన దగ్గరికి. నేను నిన్ను చేసుకుంటాను, మీ పిల్ల మాకు కావాలి, మీ సంబంధం మాకు కావాలి, ఇదిగో మీకు ఉద్యోగం ఇస్తాము అనేటువంటి విధానంలో మనం ఉండాలి. ఎప్పుడు ఉంటాం అలాగా? కృపాక్షేమములు. మరి భర్తలు రారా, భార్యలు రారా, ఉద్యోగాలు రావా? అన్నీ ఉన్నాయి అందులో, నువ్వు నమ్మితేనే. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, అన్నీ కూడా నా వెంట రావాల్సిందే, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. ఆమేన్. నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఇటువంటి అద్భుతాలను స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈ యొక్క అద్భుతమైన వాక్యం ద్వారా మమ్మల్ని అందరిని బలపరిచావు. విత్తబడినటువంటి వాక్యంలో మరి పరీక్షల ద్వారా వచ్చే ఫలితాలు చాలా అద్భుతమైనవిగా మాకు తెలియజేస్తావు. మరి ఈ సమయంలో ఉన్నప్పుడు విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి ఒక్కరు నాటబడి 100 అంతల పడ్డాను విజయకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.